హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము ఈ స్పెక్ట్రమ్ని బాగా ఎలాబరేట్గా డిస్కస్ చేస్తున్నాం దీనిలో ఇచ్చిన టాపిక్స్ కాబట్టి. నెక్స్ట్ టాపిక్ ఏది హైలైటెడ్ టాపిక్ అంటే మనకి చూడండి, స్వరాజ్ పార్టీ గురించి మనము డిస్కస్ చేయాలి. ఈ స్వరాజ్ పార్టీ ఎందుకు రావడం జరిగింది, అది వచ్చినాక ఏం జరిగింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది హైలైట్ చేసి రాయడం జరిగింది స్పెక్ట్రమ్ బుక్లో, దాన్నే రిఫరెన్స్గా తీసుకుని చదువుతున్నాం కాబట్టి చాలా చాలా అవసరం మన ఎగ్జామ్కి కూడా. ఈ స్వరాజ్ పార్టీ దీని బ్యాక్గ్రౌండ్ కానీ అసలు ఎట్లా ఇవాల్వ్ అయింది అనేది నేను ఒక ఫ్రెష్ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికీ తెలిసిన విషయమే, 1920 నుండి 1922 వరకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఉండడం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాంధీ. అండ్ ఇక్కడ ఆ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో దే హ్యావ్ బాయ్కాటెడ్ ద బ్రిటిష్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దే హ్యావ్ బాయ్కాటెడ్ ద బ్రిటిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దే హ్యావ్ బాయ్కాటెడ్ ద బ్రిటిష్ టైటిల్స్ ఆల్సో దే వర్ గివెన్ బ్యాక్. ఇవన్నీ చేయకపోగా కాంగ్రెస్ ఇంకో విషయం ఏం డిసైడ్ చేసిందంటే, మనము లెజిస్లేచర్స్ లోకి ఎంటర్ కాకూడదు. అంటే కాంగ్రెస్ హ్యాస్ డిసైడెడ్ నాట్ టు కంటెస్ట్ ఇన్ ద అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్. సో దిస్ వాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చోరీ చోరా ఇన్సిడెంట్ తర్వాత ఒక బార్దోల్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది, ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. గాంధీ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ఎప్పుడు సస్పెండ్ చేద్దామా అని. అది చోరీ చోరా ఇన్సిడెంట్ రూపంలో రావడం జరిగింది. ఫైనల్లీ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గాట్ ఎండెడ్. కానీ చాలా మంది లీడర్స్ ఆ తర్వాత కూడా ఈ స్పిరిట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ ని కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. అందులో మేజర్ అంటే ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరు అంటే వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, సి రాజగోపాలాచారి, అండ్ అదర్స్. సో ఇదంతా బాగానే ఉంది. సో వీళ్ళు గాంధీ ఉద్దేశాలు ఏంటో, ఆయన ఐడియాలజీ ఏంటో, ఏదైతే మనం అనుకున్నామో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ షుడ్ నాట్ కంటెస్ట్ ద ఎలక్షన్స్ అండ్ ఎంటర్ ఇన్ టు ద కౌన్సిల్స్ అని, అదే మనము ఆ స్ఫూర్తినే మనం ముందుకు తీసుకుని పోవాలని చెప్పి వీళ్ళ ఆలోచన. ఇంకో గ్రూప్ ఎమర్జ్ అయింది. వాళ్ళ ఆలోచన ఏంటి అంటే, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని ఆ స్పిరిట్ ని ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాం, కౌన్సిల్స్ లోకి వెళ్ళి అక్కడ మనము నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది అంటే నాన్ కోఆపరేటింగ్ యాటిట్యూడ్ అనేది చూపిద్దామని చెప్పి ఇంకో గ్రూప్ కి వచ్చిన ఆలోచన. దానిలో ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు అంటే చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, జయకర్ and others. So, two groups emerged in the Indian National Congress after the suspension of non-cooperation movement with two different ideologies. One group wanted to continue the spirit of non-cooperation and not to enter into the legislatures by contesting in the elections. The other group wanted to contest in the elections, go into the legislatures and continue the spirit of non-cooperation from within the legislatures అనేది వాళ్ళ ఆలోచన. ఎవరిది? చిత్తరంజన్ దాస్ది కానీ, మోతీలాల్ నెహ్రూది కానీ, జయకర్ది కానీ, వాళ్ళ సపోర్టర్స్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో. సో ఇదంతా బాగానే ఉంది. ఆ టైం పీరియడ్ లో మనకి గయా సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జరిగింది. గయా సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి బీహార్ లో ఉన్న గయా ప్రాంతంలో జరిగింది. అండ్ ఈ సెషన్ లో ఈ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, సిఆర్ దాస్ కానీ, మోతీలాల్ నెహ్రూ కానీ, జయకర్ కానీ, వాళ్ళ సపోర్టర్స్ కానీ, వాళ్ళు తీసుకొచ్చిన ప్రపోజల్ ఏంటి అంటే ఎంట్రీ ఇంటూ కౌన్సిల్స్ అనే రెజల్యూషన్ ని తీసుకుని రావడం జరిగింది. అంటే ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేద్దాం, లెజిస్లేచర్స్ లోపలికి ఎంటర్ అవుదాము, అక్కడ నుండి ద స్పిరిట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ ని కంటిన్యూ చేద్దామని వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో ఈ సెషన్ లో వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. కానీ దీనికి ఓవరాల్ గా సపోర్ట్ రావడం జరగలేదు కాంగ్రెస్ లీడర్స్ నుండి. అంటే దిస్ ఐడియా వాజ్ రిజెక్టెడ్. దాంతో ఏమైంది అంటే ఈ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, సిఆర్ దాస్ కానీ, మోతీలాల్ నెహ్రూ కానీ, జయకర్ కానీ, దే ఎస్టాబ్లిష్డ్ కాంగ్రెస్ ఖిలాఫత్ పార్టీ, ఒక రెబెల్ పార్టీ లాగా. దాన్నే పాపులర్ గా ఏం పిలుస్తారు అంటే స్వరాజ్ పార్టీ.
సో ఫైనల్లీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1923. ఆల్రెడీ 1907లో సూరత్ లో మనం చూసిందే కాంగ్రెస్ డిఫరెంట్ ఐడియాలజీస్ మూలంగానే ఒక రైవలరీ అనేది ఏర్పడింది, రెండు గ్రూప్స్ మధ్యలో స్ప్లిట్ అయింది. ఇక్కడ కూడా ఒక రెబెల్ పార్టీగా, కాంగ్రెస్ కి ఒక రెబెల్ పార్టీగా స్వరాజ్ పార్టీని తీసుకుని రావడం జరిగింది. అండ్ ఇది కూడా మంచి సందేశాలు పంపించవు బ్రిటిష్కి. మనల్ని గ్రాంటెడ్ గా తీసుకునే అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తాయి. మళ్ళీ దాంతో అంటే మనం వీక్ అయిపోతాం. సో ఇది ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఖిలాఫత్ పార్టీ అనేది ఇట్ వెంట్ టు ద నోటీస్ ఆఫ్ మహాత్మా గాంధీ. గాంధీ ఆ టైంలో ఏం ఆలోచించాడంటే, అమ్మో మళ్ళీ ఇప్పుడు ఇంకో స్ప్లిట్ అనవసరం దేశానికి, ఇప్పుడు మనం అందరము ఒక కామన్ ప్లాట్ఫామ్ పైన కలిసి కొట్లాడాలి, కానీ మన మధ్యలోనే మళ్ళీ వివాదాలు కనిపిస్తే వాళ్ళకు ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేది దొరుకుతుంది. అంటే బాల్ విల్ గో ఇన్ టు దేర్ కోర్ట్స్ అనమాట. మనల్ని మళ్ళీ పావులుగా ఆడుకుంటారు, మళ్ళీ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అని చెప్పి, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఎనీ స్ప్లిట్ ఆర్ ఫర్దర్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్, గాంధీ సమక్షంలో అంటే ఆయన అడ్వైస్ పరంగానే ఢిల్లీ అగ్రిమెంట్ అనేది జరగడం జరిగింది ఈ రెండు గ్రూప్స్ మధ్యలో. ఏ గ్రూప్స్, ఈ రెండు గ్రూప్స్ విత్ డిఫరెంట్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. సో ఈ ఢిల్లీ అగ్రిమెంట్ ఏం చెప్తుంది అంటే, ఎస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ షల్ స్టే అవే ఫ్రమ్ ద అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్. కాంగ్రెస్ is not going to continue in the contest in the general elections, and it is abided to the spirit of non-cooperation. అందులో ఎటువంటి చేంజెస్ లేదు, కాంగ్రెస్ కంటెస్ట్ చేయకపోదు. కానీ స్వరాజ్ పార్టీ ఏదైతే ఉందో, ఇట్ విల్ కంటెస్ట్ ఇన్ ద అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ అండ్ కాంగ్రెస్ షల్ సపోర్ట్ స్వరాజ్ పార్టీ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్. ఎప్పుడైతే ఎంటర్ అవుతారో లెజిస్లేచర్స్ లోకి, అప్పుడు విత్ ఇన్ ద లెజిస్లేచర్స్ లో అక్కడ స్వరాజ్ పార్టీ షల్ ఫుల్ఫిల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఈ ఢిల్లీ అగ్రిమెంట్ లో చెప్పడం జరిగింది. ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఎవరు ముందుండి ఆ బ్యాలెన్స్ ని క్రియేట్ చేశారు అంటే మహాత్మా గాంధీ. ఆ ఢిల్లీ అగ్రిమెంట్ ఏం చెప్తుంది అంటే, కాంగ్రెస్ కంటెస్ట్ చేయకపోదు అది దేనిలో, అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ లో. కానీ దాని సపోర్ట్ తోని స్వరాజ్ పార్టీ అనేది దిగడం జరుగుతుంది ఎలక్షన్స్ లో. ఒకవేళ వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద సీట్స్ వచ్చి లెజిస్లేచర్స్ లోకి వెళ్తే, దే హ్యావ్ టు ఫుల్ఫిల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ కోరికలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటి పరంగానే నడుచుకోవాలని చెప్పి ఈ అగ్రిమెంట్. దాని తర్వాత ఎలక్షన్స్ అయినాయి, కాంగ్రెస్ కంటెస్ట్ చేయలేదు, స్వరాజ్ పార్టీ కంటెస్ట్ చేసింది. మంచి పెద్ద ఎత్తున సీట్స్ రావడం జరిగినాయి. స్వరాజ్ పార్టీ తరఫున రిప్రజెంటేటివ్స్ దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద కౌన్సిల్స్. వాళ్ళ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది. ఆల్రెడీ మన గయా సెషన్ లో పెట్టిన రెజల్యూషన్ అదే. సో ఇప్పుడు లోపలికి వెళ్ళారు కాబట్టి, ఇప్పుడు ఆ స్పిరిట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ కంటిన్యూ చేస్తా అని ముందు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి పెద్ద బాధ్యతలు ఏంటి అంటే, దే హ్యావ్ టు ఫుల్ఫిల్ ద ఆస్పిరేషన్స్ ఆఫ్ కాంగ్రెస్. ఎస్, పెద్ద ఎత్తున కాంగ్రెస్ స్టాండ్ ఏంటో దానిపైన చాలా విషయాలపైన వీళ్ళు డిస్కషన్స్ కూడా చేయడం జరిగింది, డిబేట్స్ చేయడం జరిగింది, అండ్ ఎన్నో విషయాలు ఉన్నాయి దాని తర్వాత. కానీ అసలైన ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, ఇక్కడ సిఆర్ దాస్ మరణం తర్వాత చిత్తరంజన్ దాస్ ఎప్పుడైతే చనిపోయాడో, ఈ స్వరాజ్ పార్టీలో కూడా మళ్ళీ 2 గ్రూప్స్ అనేది ఎమర్జ్ అవ్వడం జరిగింది. అది ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ సిఆర్ దాస్, చిత్తరంజన్ దాస్ ఎప్పుడైతే చనిపోవడం జరిగిందో, 2 గ్రూప్స్ ఎమర్జ్డ్ ఇన్ స్వరాజ్ పార్టీ. ఆ గ్రూప్స్ ని ఏమని పిలుస్తారు అంటే, రెస్పాన్సివ్ స్వరాజీస్. టర్మినాలజీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా టర్మినాలజీస్ ఉంటాయి, అండ్ ఈ టర్మినాలజీస్ పైన కూడా ఒక సెపరేట్ సెషన్ అనేది చేద్దాం అనుకుంటున్నాము త్వరలో. అది కూడా చూడండి, దాని నుండి పక్కా ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రెస్పాన్సివ్ స్వరాజీస్, నాన్ రెస్పాన్సివ్ స్వరాజెస్. ఈ రెస్పాన్సివ్ స్వరాజెస్ ఐడియా ఏంటి అంటే, ముస్లిం లీగ్ పార్టీ ఏ విధంగా అయితే లాయల్ గా ఉంటుందో బ్రిటిష్ గవర్నమెంట్ కి, ఏ పార్టీ అయితే ముస్లిం ఇంట్రెస్ట్లు బ్రిటిష్ రూల్లోనే సాధ్యమవుతాయి అనుకుందో, అదే లైన్స్ పైన హిందూస్ కూడా నడుచుకోవాలి. సో వీ హ్యావ్ టు గో ఇన్ ద సేమ్ లైన్స్ ఆఫ్ ముస్లిం లీగ్ పార్టీ అండ్ బీ లాయల్ టు ద బ్రిటిష్ అండ్ aspire for the continuity of British rule in India అని వీళ్ళకి ఐడియా వచ్చింది. ఎవరికి? రెస్పాన్సివ్ స్వరాజెస్. దీనిలో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఎవరు ప్లే చేశారు అంటే, జేకర్, కేల్కర్,
Madan Mohan Malaviya, etc. వీళ్ళకి వచ్చిన ఆలోచన ఏంటి అంటే ఇన్ ద లైన్స్ ఆఫ్ ముస్లిం లీగ్ పార్టీ the responsive Swarajis got an idea that Swaraj party go in the lines of Muslim League party and be loyal to the British and aspire for the continuity of British rule or support the British rule in India. దానికి విరుద్ధంగానే నాన్ రెస్పాన్సివ్ స్వరాజీస్ ఏం ఆలోచించారు అంటే ఇది ఎవరి నేతృత్వంలో అంటే మోతీలాల్ నెహ్రూ అండ్ ఆయన సపోర్టర్స్ వీళ్ళు ఈ ఐడియాని రిజెక్ట్ చేయడం జరిగింది. We should not be loyal to the British. We should not support the British rule in India అని వీళ్ళ ఆలోచన. ఈ రైవల్రీ, ఈ ఐడియాలజికల్ డిఫరెన్స్ అనేది ఈ రెండు గ్రూప్స్ మధ్యలో రిపీటెడ్ గా పర్సనల్ అబ్యూజ్లకి పోయేదాకా పర్సనల్ రైవల్రీగా క్రియేట్ అయ్యి ఒక తారాస్థాయికి చేరుకోవడం జరిగింది, ఒక క్లైమాక్స్ కి చేరుకోవడం జరిగింది. ఈ రైవల్రీ ఈ రెండు గ్రూప్స్ కూడా ఒకరినొకరు సస్పెండ్ చేసుకుని పర్సనల్ గా అబ్యూస్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ గ్రూప్ ఏదైతే ఉందో రెస్పాన్సివ్ స్వరాజీస్ వీళ్ళు హిందూ మహాసభకి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఈ గ్రూప్ ఏదైతే ఉందో నాన్ రెస్పాన్సివ్ స్వరాజీస్ వీళ్ళు మళ్ళీ దే హ్యావ్ రీజాయిన్డ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ స్వరాజ్ పార్టీ ఆర్ కాంగ్రెస్ ఖిలాఫత్ పార్టీ. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కంప్లీట్ అవ్వడం, ఎండ్ అవ్వడం, కాంగ్రెస్ లో రెండు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న రెండు గ్రూప్స్ పుట్టడం, ఒక గ్రూప్ ఏమో ఎంట్రీ ఇన్ టు ద కౌన్సిల్స్ కోరుకోవడం, ఇంకో గ్రూప్ ఏమో వద్దనడం, ఇద్దరి మధ్యలో ఒక రైవల్రీ అనేది పెరగడము, దాన్ని సప్రెస్ చేసుకుంటూ ఆ రైవల్రీని సాల్వ్ చేసుకుంటూ గాంధీ ఒక ఢిల్లీ అగ్రిమెంట్ ని తీసుకుని రావడం, ఇవన్నీ కూడా దే ఆర్ లింక్ టు ద డెవలప్మెంట్స్ ఆఫ్ స్వరాజ్ పార్టీ. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే డెవలప్మెంట్స్ బిఫోర్ లాంచింగ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. మనం ప్రీవియస్ క్లాస్లో అసలు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని తర్వాత జరిగిన సన్నివేశాల గురించి డిస్కస్ చేసాం. స్వరాజ్ పార్టీ రావడము, మళ్ళీ స్వరాజ్ పార్టీలో స్ప్లిట్ అవ్వడం, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఇమీడియట్గా లాంచ్ చేసే ఇమీడియట్గా ముందు కొన్ని డెవలప్మెంట్స్ జరిగినాయి అనమాట డిఫరెంట్ టైం పీరియడ్స్లో. అవి ఏంటి అనేది మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు మనం స్పెక్ట్రమ్ రిఫరెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి హైలైటెడ్ టాపిక్స్ అన్ని ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు చూసుకున్నట్టయితే ఈ మనకి సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్సి మోడర్న్ ఇండియన్ హిస్టరీని బేస్ చేసుకుని ఏ థీమ్స్ నుండి ఎక్కువ చూస్ చేసుకుంటుంది ఈ మనకి క్వశ్చన్స్ ఇవ్వడానికి అనే దానిపైన కూడా రీసెర్చ్ చేయడం జరిగింది శ్రీరామ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఆ రీసెర్చ్ పరంగానే హైలైటెడ్ టాపిక్స్ మీతోని నేను డిస్కస్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఇప్పుడు ఏంటి అంటే డెవలప్మెంట్స్ బిఫోర్ లాంచింగ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. అసలు ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఏంటి? ఫస్ట్ది we have to discuss about second phase of revolutionary activities in British India. ఇంతకుముందు క్లాస్లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాంచ్ చేయక ముందు కొన్ని రెవల్యూషనరీ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసాము. అది ఫేజ్ 1. అది పర్టికులర్గా ఏ టైం పీరియడ్ నుండి ఏ టైం పీరియడ్ వరకు అంటే స్వదేశీ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత నుండి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాంచ్ చేయక ముందు వరకు జరిగిన రెవల్యూషనరీ యాక్టివిటీస్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. మనకి ఇండియాలో కానీ అబ్రాడ్ నుండి ఆపరేట్ చేసినాయి కానీ అన్ని మనం ఎలాబరేట్గా డిస్కస్ చేసాం. దాని తర్వాత మళ్ళీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడైతే సస్పెండ్ అవ్వడం జరిగిందో మళ్ళీ రెవల్యూషనరీస్ అనేవాళ్ళు ఆర్మ్డ్ స్ట్రగుల్ చేయడం జరిగింది. సో అది మనం సెకండ్ ఫేజ్ లో డిస్కస్ చేయబోతున్నాం ఇవాళ. ఇదొకటి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ బిఫోర్ లాంచింగ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. ఇంకోటి మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ సైమన్ కమిషన్ అండ్ ఆఫ్టర్ మాత్. సైమన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి ఏంటి, కమిషన్ ఎస్టాబ్లిష్ చేసినాక ఇండియన్స్ ఏ విధంగా రియాక్ట్ అయినారు అనేది ఈ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ హిస్టారిక్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది అన్నిటికంటే కూడా 1929 లాహోర్లో జరిగింది. అది ప్రిసైడ్ చేసిన వాళ్ళు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు జరిగినాయి, అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్రిలిమినరీకి కానీ మెయిన్స్కి కానీ. దాన్నే మనం ఎలాబరేట్గా డిస్కస్ చేయబోతున్నాం. 1929 ఐఎన్సి సెషన్
of 1929 INC session, Lahore. So these are the three topics that we need to cover when it comes to the developments that had taken place in British India, important ones. Important developments that had taken place in British India before launching of civil disobedience movement. As I discussed, three mass movements were launched under the leadership of Gandhi, and we are in Gandhian phase. One was non-cooperation movement, other was civil disobedience movement, and other was క్విట్ ఇండియా మూమెంట్. మనం ఏ విధంగా ఆర్గనైజ్గా చదువుకుంటున్నామంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ముందు పరిస్థితులు ఏంటి, దాని తర్వాత పరిస్థితులు ఏంటి, సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ముందు పరిస్థితులు ఏంటి, అదే ఈ టాపిక్లో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయేది. తర్వాత మనము ఆఫ్టర్ మాత్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అండ్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ దాని లాంచ్ చేసినాక జరిగిన సన్నివేశాలు. అట్లనే మనకి క్విట్ ఇండియా మూమెంట్ రావడానికి కారణం ఏంటి, దాని తర్వాత ఏమి డెవలప్మెంట్స్ జరిగినాయి అనేది హైలైటెడ్ టాపిక్స్ చదువుకుంటే మన ప్రిలిమినరీ ఎగ్జామ్కి చాలా ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఇవాళ లెటస్ స్ట్రేట్ అవే గో ఇన్ టు ద డిస్కషన్. ఒక్కొక్కటి ఇవాళ డిస్కస్ చేసుకుంటా పోదాం. ఫస్ట్ లెటస్ ఫోకస్ ఆన్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ ద ఫ్రెష్ పేజ్. సెకండ్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ in British India. ఇది మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. దీన్ని హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ దాని పేరేంటి అంటే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్, HRA. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని అంటే కాన్పూర్. హూ ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ దిస్ ఆర్గనైజేషన్ అంటే సచ్చింద్రనాథ్ సన్యాల్, రాజేంద్ర లాహిరి, అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, and others. చూడండి, we are discussing about second phase of revolutionary activities in British India. Priorly అంటే particularly observed before launching of civil disobedience movement. One was, the most important was Hindustan Republican Association established in Kanpur. The instrumental role in bringing this organization was played by Sachindranath Sanyal, Rajendra Lahiri, Ashfaqullah Khan, Ram Prasad Bismil and others. And what was the objective of this revolutionary organization? Villa objective enti ante to bring India out from British rule and to make India a republican country. ఒక ఆబ్జెక్టివ్ ఏంటి అంటే to bring India, to make India come out from the British rule. ఇంకో ఆబ్జెక్టివ్ ఏంటి అంటే to make India a republican country. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో దీస్ వర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. లేటర్ టైం పీరియడ్ లో ఈ ఆర్గనైజేషన్ లో చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన మనుషులు చేరడం జరిగింది. వాళ్ళే చంద్రశేఖర్ ఆజాద్ కానీ, భగత్ సింగ్ కానీ, రాజ్గురు కానీ, సుఖ్దేవ్ కానీ, ఇంకా చాలా మంది కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే భగత్ సింగ్ ఐడియాలజీని బేస్ చేసుకునే ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ గా మారడం జరిగింది. HRA got transformed into HSRA, in which Bhagat Singh's ideology was very instrumental. Okay, అదే పాయింట్స్ ఇక్కడ రాస్తాను నేను. లేటర్ చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, Rajguru and Sukhdev
joined this organization. Based on the ideology of Bhagat Singh, HRA got renamed to Hindustan Socialist Republican Association. This is called as HSRA. So what are the new objectives of this organization? Two already we know. One was to bring out India from the British rule, despotic British rule. The second was to make India a republican nation. The third objective, the new objective of HSRA is that to make India free from capitalist exploitation. చూడండి ఎంత అద్భుతమైన ఆబ్జెక్టివ్స్ ఈ ఆర్గనైజేషన్. వీళ్ళు కూడా చాలా సాక్రిఫైసెస్ ఉన్నాయి. ఇది మన రైట్, మన డ్యూటీ. మనం వీళ్ళ గురించి చదవడము, వీళ్ళని అప్రిషియేట్ చేయడం. ఎందుకంటే ఈ సాక్రిఫైసెస్ అన్ని కలుపుకుంటేనే మనకి ఇండిపెండెంట్ ఇండియా అయింది. ఓకే, సో ద HSRA వాజ్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ ద ఐడియాలజీ ఆఫ్ భగత్ సింగ్. And the new objective of this organization is to make India free from capitalist exploitation, apart from bringing it out from the British rule and making it a republican country. అయితే ఈ ఆర్గనైజేషన్ ఒక రాబరీని ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని పాపులర్ గా ఏమని పిలుస్తారు అంటే కకోరి రాబరీ. ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎ రైల్వే స్టేషన్. ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్. దీనిలో ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే అరౌండ్ 40 రెవల్యూషనరీస్ వర్ ఇన్వాల్వ్డ్. వీళ్ళందరూ కూడా HRA ఆర్ HSRA కి సంబంధించిన మనుషులే. సో అరౌండ్ 40 రెవల్యూషనరీస్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కకోరి రాబరీ. ఏం చేశారంటే దే హ్యావ్ లూటెడ్ బ్రిటిష్ ట్రెజరీ. అది మన డబ్బే. రెవల్యూషనరీ యాక్టివిటీస్ కొనసాగించాలి అంటే పైసలు ఉండాలి, సరైన రిసోర్సెస్ ఉండాలి, సరైన వెపన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ స్ట్రగుల్స్ అన్ని కూడా ఆర్మ్డ్ స్ట్రగుల్సే. నేను ఫస్ట్ ఫేజ్ చెప్పినప్పుడే చెప్పాను క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్. అప్పుడు ఆల్ వర్ ఆర్మ్డ్ స్ట్రగుల్స్. దే వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ సీక్రెట్ జర్నల్స్ కానీ సీక్రెట్ సొసైటీస్ కానీ. దే ట్రైన్ ద యూత్ ఇన్ కండక్టింగ్ డెకాయిడ్స్, పర్టికులర్లీ లూటింగ్ ద బ్రిటిష్ ట్రెజరీ అండ్ వెపన్స్ అని కూడా చెప్పాను. సో ఆ విధంగానే దే హ్యావ్ ప్లాన్ టు లూట్ ద బ్రిటిష్ ట్రెజరీ ఫ్రమ్ అ ట్రైన్ at a railway station called Kakori railway station in Uttar Pradesh. They were successful. End of the day వీళ్ళు లూట్ చేయడం జరిగింది, ఆ పైసలు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. కానీ తర్వాత పోలీస్కి దీనిలో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన ఒక టిప్ ఆఫ్ అనేది లీక్ అవ్వడం జరిగింది. వీళ్ళ మధ్యలోనే ఎవరో ఆ ఇన్ఫర్మేషన్ అమ్మేసి ఉంటాడు, అమ్ముడిపోయి ఉంటారు వాళ్ళు. సో అది వాళ్ళకి పోలీస్కి ఎప్పుడైతే ఆ టిప్ ఆఫ్ దొరకడం జరిగిందో వీళ్ళ హైడౌట్స్ అన్నింటినీ రైడ్ చేసి అరౌండ్ దీనిలో ఎంతమంది అయితే ఉన్నారో దాదాపు అందరినీ క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. అండ్ అదే భాగంలో కొంతమందికి డెత్ సెంటెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, పర్టికులర్లీ అష్ఫాకుల్లా ఖాన్ అండ్ రామ్ ప్రసాద్ బిస్మిల్కి. చాలా గ్రేట్ లీడర్స్ వీళ్ళు, గ్రేట్ రెవల్యూషనరీ ఫైటర్స్. సో బోత్ వర్ సెంటెన్స్ టు డెత్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ కాకోరి రాబరీ. సో ఇవంతా బాగానే ఉంది. ఇంకో సన్నివేశం ఏంటి అంటే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది, దేశమంతా కూడా యాంటీ సైమన్ కమిషన్ అని మనము ఎలాబరేట్ గా డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. ఇక్కడ ఫ్యాక్ట్ గా గుర్తుంచుకోండి, యాంటీ సైమన్ కమిషన్ యాజిటేషన్ నడుస్తుంది. అదే టైం పీరియడ్ లో పంజాబ్ ప్రాంతంలో ఆ యాంటీ సైమన్ కమిషన్ యాజిటేషన్ ని లీడ్ చేసిన మనిషి లాలా లజపత్ రాయ్. ఈయన చాలా గొప్ప ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మన అందరికీ తెలిసిందే. సో Lala Lajpat Rai was leading the anti-Simon Commission agitation in Punjab.
There he was beaten to death in a police లాఠీ చార్జ్. ఎవరు? లాలా లజపత్ రాయ్. ఎలా చనిపోవడం జరిగింది? ఒక పోలీస్ లాఠీ చార్జ్ లో చనిపోవడం జరిగింది. ఎక్కడ ఏ టైం పీరియడ్ లో అంటే యాంటీ సైమన్ కమిషన్ యాజిటేషన్ అప్పుడు. ఎక్కడ ఏ ప్రాంతంలో అంటే పంజాబ్. మన అందరికి తెలుసు పంజాబ్ కేసరిగా రెస్పెక్ట్ తోనే పిలుచుకుంటాం ఈయనని. సో ఆ టైం పీరియడ్ లో ఈ పోలీస్ లాఠీ చార్జ్ కి ఎవరు బాధ్యులు అంటే పోలీస్ అఫీషియల్ నేమ్డ్ స్కాట్ was responsible for this incident. Upon his orders, the police started to beat the freedom fighters, in which Lalaji died. ఈయన చనిపోతూ ఒక మాట అన్నాడు. ఏంటి అంటే, ఎవ్రీ బ్లో ఆన్ మై బాడీ ఈస్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు అ నెయిల్ టు ద బ్రిటిష్ కాఫిన్ ఇన్ ఇండియా. నా పైన పడే ప్రతి దెబ్బ కూడా ఒక మేకై కూర్చుంటుంది. దేనికి అంటే బ్రిటిష్ యొక్క కాఫిన్ కి. అంటే ఆయన చెప్పినది నిజమే అయింది అనమాట. సో this incident has moved many revolutionaries of HRA or HSRA. ఎందుకంటే they greatly respected లాలా లజపత్ రాయ్. నేను ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ స్వదేశీ మూవ్మెంట్ ఒక టైం పీరియడ్కి మనకి 1905లో స్టార్ట్ అయ్యి 1908కి ఎండ్ అయిపోయినప్పటికీ దాని ఇంపాక్ట్స్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో చాలా ఉన్నాయి. మీ ప్రీవియస్ క్లాసెస్ చూసుకోండి, అదే పాయింట్స్ చెప్పాను. ఏంటి అంటే కొత్త ఫోర్సెస్ని జనరేట్ చేయడం జరిగింది. యాంటీ ఇంపీరియల్ అండ్ యాంటీ కలోనియల్ అంటే రెవల్యూషనరీస్ పర్టికులర్లీ యూత్ వీళ్ళతోని బాగా ఇన్స్పైర్ అయిన మనుషులు. అట్లా లాలా లజపత్ రాయ్ అంటే ఎంతో అభిమానం ఈ రెవల్యూషనరీస్కి. అటువంటి మనిషి చనిపోయినాక ఈ రెవల్యూషనరీస్ ఏం ప్లాన్ చేశారు అంటే టు అసాసినేట్ Scott, who was responsible for this police lathi charge in which Lala Lajpat Rai died. And ఆయన చెప్పిన మాటలు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఎవ్రీ బ్లో ఆన్ మై బాడీ ఈస్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు అ నెయిల్ టు ద బ్రిటిష్ కాఫిన్ ఇన్ ఇండియా అని చెప్పాడు. చనిపోతా అది నిజమే అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము ఇప్పుడు ఫైనల్ గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ద రెవల్యూషనరీస్ హ్యావ్ ప్లాన్ టు అసాసినేట్ స్కాట్. అంతా బాగానే ఉంది. దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అంటే ఈ అసాసినేషన్ ప్లాన్ లో చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు, సుఖ్దేవ్, భగత్ సింగ్, and others. So they have finally planned to assassinate police official named Scott. కానీ బై మిస్టేక్ ఏమైంది అంటే స్కాట్ ప్లేస్ లో ఇంకో పోలీస్ ఆఫీషియల్ ని చంపేస్తారంటే ఆయననే స్కాట్ అనుకోండి. ఆయన పేరేంటి అంటే సాండర్స్. చంపేసి అక్కడ నుండి ఎస్కేప్ అయిపోతారు. ఎవరు? ఈ రెవల్యూషనరీ చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, రాజ్గురు అండ్ సుఖ్దేవ్. దే మిస్టుక్ సాండర్స్ యాజ్ స్కాట్ అండ్ అసాసినేటెడ్ సాండర్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్కాట్. Later they have escaped from the location, crime scene. అప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయింది. సరే చాలా రోజులు వీళ్ళు దొరకకుండా తప్పించుకుంటా తిరుగుతూ ఉన్నారు. ఇదే హెచ్ఎస్ఆర్ఏ నీడలో ఇంకో యాక్టివిటీ అనేది రెవల్యూషనరీస్ ప్లాన్ చేయడం జరిగింది. అదేంటి అంటే భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ వీళ్ళిద్దరు ఏం చేశారు అంటే 2 బాంబ్స్ విసరడం జరిగింది. ఎక్కడ అంటే సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్ లో, ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ లో సెంట్రల్ హాల్లో 2 బాంబ్స్ త్రో చేయడం జరిగింది. ఎవరు? ఈ రెవల్యూషనరీస్ హూ బిలాంగ్ టు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. హూ ఆర్ దే? భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్. Why they have thrown these bombs? The intention was not to kill anyone or English officials here. Intention ఏంటి అంటే they were harmless bombs. జస్ట్ ఒక స్మోక్ వచ్చే బాంబ్స్ అనమాట. సౌండ్ చేసి ఒక స్మోక్ వచ్చే బాంబ్స్ అంటే మన దివాళీ క్రాకర్స్ లాగా. అది ఎందుకు చేశారు అంటే 2 బిల్స్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ టైం పీరియడ్ లో పార్లమెంట్ లో. అవి ఏంటి అంటే పబ్లిక్ సేఫ్టీ బిల్ అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ బిల్. ఈ 2 కూడా కాంట్రవర్షియల్. ఎందుకు అంటే పబ్లిక్ సేఫ్టీ బిల్ ఇంపోజ్డ్ సివియర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ కండక్టింగ్ పబ్లిక్ మీటింగ్స్ కి అనుమతి లేకుండా ఉంది ఈ బిల్ అనేది. సో ఇట్ వాస్ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ బిల్ ఏంటి అంటే
it imposed restrictions on establishing trade unions అండ్ ట్రేడ్ మీటింగ్స్ కండక్ట్ చేసే అనుమతి కూడా ఇవ్వకుండా ఉందన్నమాట. ఏది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ బిల్. రెండు కూడా దే వర్ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ పీపుల్. సో ఇది నేషన్ దృష్టికి తీసుకెళ్ళాలి, నేషన్ అటెన్షన్ దీని పట్ల డైవర్ట్ చేయాలి. ఆ అటెన్షన్ ని డైవర్ట్ చేయాలంటే పెద్ద సౌండ్ ఉండాలని చెప్పి డైరెక్ట్ గా ఎక్కడైతే ప్రవేశపెట్టారో ఈ బిల్స్ అక్కడే ఈ రెండు బాంబులు విసరడం జరిగింది. అండ్ దిస్ వాజ్ నాట్ ఎట్ ఆల్ టు కిల్ ఎనీవన్, but to create a huge sound and divert the attention of the nation towards two controversial bills that were being produced in the parliament at that point of time: Public Safety Bill and Industrial Disputes Bill. Public Safety Bill curtailed the right to conduct public meetings. It was completely against to the fundamental rights. And Industrial Disputes Bill curtailed the right to form trade unions and protests. This was also కంప్లీట్లీ అగేన్స్ట్ ద ఫండమెంటల్ రైట్స్. దాని తర్వాత ఎప్పుడైతే ఈ బాంబ్స్ ఇసిరడం జరిగిందో వాళ్ళంతా వాళ్ళే పోలీస్కి సరెండర్ అయ్యి వాళ్ళ కేసు వాళ్ళే ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరు? భగత్ సింగ్ అండ్ బట్కేశ్వర్ గారు. ఇదంతా బాగానే నడుస్తుంది. ఈ ట్రయల్ నడిచే టైం పీరియడ్లో పోలీస్కి ఎవిడెన్సెస్ దొరికిపోయినాయి. దేని గురించి? సాండర్స్ మర్డర్ కేసు గురించి. అది ఆయన ఎప్పుడైతే చంపారో అక్కడ క్రైమ్ సీన్ నుండి వెళ్ళిపోయారు. చాలా రోజులు దొరకలేదు వీళ్ళు. కానీ పోలీస్కి తర్వాత మళ్ళీ వీళ్ళ మధ్యలో ఒక మనిషి లీక్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, దీస్ పీపుల్ వర్ ఇన్వాల్వ్డ్ అని చెప్పి. ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్ కానీ, భగత్ సింగ్ కానీ, రాజ్గురు కానీ, సుఖ్దేవ్ కానీ. ఇంకా అప్పుడు ఆ బాంబ్స్ ఏదైతే పార్లమెంట్లో ఇసిరిన దాన్ని ఆ కేసు పక్కన పెట్టేసి ఇమీడియట్ గా కోర్ట్ ఏం డిసైడ్ చేసిందంటే ఇట్ ఇంపోజ్ డెత్ సెంటెన్స్ ఫర్ భగత్ సింగ్, రాజ్గురు అండ్ సుఖ్దేవ్ ఫర్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద ఇంగ్లీష్ అఫీషియల్ నేమ్డ్ సాండర్స్. అట్లా చాలా చిన్న వయసులో ఎంత చదువుకున్న మేధావులు వీళ్ళు. దే హ్యావ్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. నేను ఒక పాయింట్ చెప్పాను, మనకి నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు దీస్ మోస్ట్ ఆఫ్ దీస్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ వర్ నాట్ సపోర్టెడ్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆర్ గాంధీ. ఎందుకంటే దే వర్ ఇన్వాల్వ్డ్ విత్ బ్లడ్ షెడ్ అండ్ వైలెన్స్. గాంధీ మార్గం ఏంటి అంటే అహింస. వీళ్ళు నమ్ముకున్నది ఏంటంటే కంప్లీట్లీ ఆర్మ్డ్ స్ట్రగల్. గుర్తుంచుకోవాలి అది. కానీ అప్పటికి ఒకప్పుడు మనకి సపోర్ట్ లేకపోయినప్పటికీ గాంధీ నుండి కానీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి కానీ, ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ సెషన్ గురించి చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే 1931లో కరాచీ సెషన్ జరిగింది పాకిస్తాన్లో, ఐఎన్సీది. దాన్ని ప్రిసైడ్ చేసిన మనిషి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. దీనిలో ఒక చాలా ఇంపార్టెంట్ ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఏంటి అంటే కాంగ్రెస్ అప్పటిదాకా రెవల్యూషనరీస్ ని సపోర్ట్ చేయని కాంగ్రెస్ ఎప్పుడైతే భగత్ సింగ్, రాజ్గురు అండ్ సుఖ్దేవ్ దే వర్ హ్యాండ్ టు డెత్, ఇన్ దిస్ సెషన్ దే అఫీషియల్లీ పాస్డ్ అ రెజల్యూషన్ రికగ్నైజింగ్ దీస్ 3 పీపుల్ దేర్ సాక్రిఫైస్. వాళ్ళ సాక్రిఫైసెస్ ని గుర్తించుకుంటూ వీళ్ళు గ్రేట్ మార్టర్స్ గా కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏ సెషన్ లో అంటే 1931 కరాచీ సెషన్. ఇది చాలా రిఫరెన్స్ మెటీరియల్స్లో మనకి పాయింట్ దొరకదు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రికగ్నైజ్డ్ ద సాక్రిఫైసెస్ మేడ్ బై 3 మార్టర్స్, భగత్ సింగ్, రాజ్గురు అండ్ సుఖ్దేవ్. మరి చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు సాండర్స్ మర్డర్ కేసులో. ఆయన ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నాడు, ఎవరికి దొరకకుండా. చాలా చాలా గట్టి మనిషి ఆయన, చాలా అద్భుతమైన పర్సనాలిటీ, ఎంతో గొప్ప రెవల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్. ఆయనకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ దొరకడం జరిగింది. ఆయన ఆల్ఫ్రెడ్ పార్క్ అని ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆల్ఫ్రెడ్ పార్క్ లో పోలీసు వాళ్ళు ఆ పార్క్ ని చుట్టుముట్టేయడం జరిగింది. ఒక ఎన్కౌంటర్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా నేను చనిపోవడం అంటూ జరిగితే ఇది నా సొంత గన్, సొంత బుల్లెట్ తోనే కావాలి, కానీ బ్రిటిష్ వాళ్ళ చేతిలో మాత్రం నేను చావకూడదు అని చెప్పి ఆయననే కాల్చుకొని చనిపోవడం జరిగింది. ఎవరు అంటే చంద్రశేఖర్ ఆజాద్. అయితే ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ లోనే ఇంకో మనిషి గురించి కూడా డిస్కస్ చేయాలి మనము. ఆయన పేరేంటి అంటే మాస్టర్ సూర్యసేన్. ఈయన ఒక టీచర్ బెంగాల్లో. ఆయనని పాపులర్గా ఏమని పిలిచేవాళ్ళు అంటే మాస్టర్ దా అని పిలిచేవాళ్ళు. సో ఈయన కూడా ఒక రెవల్యూషనరీ ఐడియాలజీతోని చాలా ఇన్స్పైర్ అయిన మనిషి, చదువుకున్న మహానుభావుడు, చాలా మేధావి ఈయన టైం పీరియడ్లో ఈయన ప్లాన్ చేసింది ఏంటి అంటే చిట్టగాంగ్ ఆర్మరీ లూటింగ్ అనమాట. వెపన్స్ ని లూట్ చేయడం జరిగింది. ఎక్కడి నుండి అంటే చిట్టగాంగ్ ఆర్మరీ. ఆర్మరీ అంటే వెపన్స్ ఉన్న ప్లేస్. ఇది ఎక్కడ ఉంది? చిట్టగాంగ్ అంటే
బంగ్లాదేశ్లో. అక్కడ నుండి బ్రిటిష్కి సంబంధించిన వెపన్స్ని లూట్ చేయడం జరిగింది. కానీ తర్వాత పీరియడ్లో హీ వాజ్ ఫౌండ్ గిల్టీ. ఆయనకు సంబంధించిన ఎవిడెన్స్లు కూడా దొరికినాయి. ఆయనను క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. అండ్ హీ వాజ్ సెంటెన్స్ టు డెత్. ఎవరు? మాస్టర్ దా సూర్యసేన్. ఇదే రెవల్యూషనరీ యాక్టివిటీలో ఇన్ ద లూటింగ్ ఆఫ్ ఆర్మ్స్ ఫ్రమ్ ద చిట్టగాంగ్ ఆర్మరీ ఇద్దరు మహిళల గురించి మనం మాట్లాడుకోవాలి. కల్పనా దత్తా అండ్ ప్రీతిలత వడ్డేదార్. వీళ్ళిద్దరు కూడా ఈ రెవల్యూషనరీ యాక్టివిటీలో సూర్యసేన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళే. వీళ్ళిద్దరిని కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. కల్పనా దత్తా వాజ్ ఆల్సో హ్యాండ్ టు డెత్. కానీ ప్రీతిలత వడ్డేదార్ ఆమెని సాక్రిఫైస్ చేసుకుంది. ఆమె లైఫ్ ఎట్లా అంటే సైనైడ్ కన్జ్యూమ్ చేసి షీ గేవ్ అప్ హర్ లైఫ్. షీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ ఫీమేల్ మార్టర్. వాళ్ళు లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకున్న వాళ్ళని మార్టర్స్ గా గుర్తించాలి. కాబట్టి అర్లియస్ట్ ఫీమేల్ రెవల్యూషనరీ మార్టర్ ఎవరు అంటే ప్రీతిలత వడ్డేదార్ అనే విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. ప్రయర్గా ఇది ఎప్పుడు కనిపిస్తాయి మనకి అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అయిపోయినాక సివిల్ డిసోబీడియన్స్ టైం పీరియడ్లో, అంటే అది కొనసాగుతున్నప్పుడు, దానికంటే ముందు ఈ యాక్టివిటీస్ అన్ని కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లోనే మనము సెకండ్ది నేను ఏం విషయం చెప్పాను అంటే సైమన్ కమిషన్. అసలు అది ఎందుకు తీసుకొచ్చారు, దాని తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం మనం. సైమన్ కమిషన్ మనకి ఇక్కడ ఒక విషయం తెలియాలి. అదేంటి అంటే 1927లో బ్రిటిష్ 2 కమిషన్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేంటి అంటే ఒక కమిషన్ ఏమో సెంటర్ స్టేట్స్ కమిషన్, ఇంకో కమిషన్ ఏంటి అంటే ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్. So 1927లో 2 commissions were established by the British government in India. One was a Central States Commission and other was Indian Statutory Commission. ఈ సెంటర్ స్టేట్స్ కమిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సెంటర్ స్టేట్స్ కి మధ్యలో అంటే సెంట్రల్ లిస్ట్ ఉంటుంది, స్టేట్స్ లిస్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ రిలేషన్ అంటే ఏ విధంగా ఉండాలి అనే దానిపైన రికమెండేషన్స్ చేసే బాధ్యతలు ఈ సెంట్రల్ స్టేట్స్ కమిషన్ కి ఇవ్వడం జరిగింది. మరి ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ ఏంటి అంటే ఇండియాకి సంబంధించి ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ని తయారు చేయాలంటే అప్పటి వరకు ఏముంది మనకి ఇంప్లిమెంటేషన్ లో అంటే 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, అదే ఆ టైం పీరియడ్ లో కాన్స్టిట్యూషన్ లాగా సర్వ్ చేసింది అనమాట. దేనికి? మన బ్రిటిష్ ఇండియా. దాని తర్వాత ఏది రావాలనే దానిపైన రికమెండేషన్స్ చేయాలంటే ఇండియన్ స్టాట్యూట్ అంటే ఒక లెజిస్లేషన్, దానిపైన రికమెండేషన్స్ చేయాలని చెప్పి ఆ బాధ్యతలు ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ కి ఇవ్వడం జరిగింది. మన సెంట్రల్ స్టేట్స్ కమిషన్ ని హెడ్ చేసిన మనిషి బట్లర్. అందుకనే దీన్ని పాపులర్ గా బట్లర్ కమిషన్ అని పిలుస్తారు అనమాట. ఇండియన్ స్టాట్యూటరీ కమిషన్ ని హెడ్ చేసిన మనిషి జాన్ సైమన్. దాన్నే పాపులర్ గా సైమన్ కమిషన్ అని పిలుస్తారు. So, Butler Commission was established to make recommendations on center-states relationship, and Simon Commission was established to make recommendations on future statute of India after Government of India Act 1919. దాని టైం పీరియడ్ అయిపోతుంది కాబట్టి. అయితే ఇక్కడ మనము ఒక్క విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దీని విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 మనకు తెలుసు, మాంటెక్ కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని కూడా మనం పాపులర్ గా పిలుచుకుంటాం. దీనిలోనే ఒక ప్రొవిజన్ ఏంటి అంటే ఆఫ్టర్ దీనిలోనే వన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఏం చెప్తుంది అంటే 10 years ఆఫ్టర్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ a commission shall be established to make recommendations on future constitution or statute of India అని ఒక క్లాజ్ మనకు అక్కడ కనిపిస్తుంది దేనిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో. అప్పటిదాకా కాన్స్టిట్యూషన్ గా సర్వ్ చేసిన లెజిస్లేషన్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. దాన్ని పాపులర్ గా మనం ఏమని పిలుచుకుంటాం పాలిటీ చదివేటప్పుడు అంటే మాంటెక్ కెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని పిలుచుకుంటాం. అంటే లెజిస్లేచర్స్ పరంగా చాలా రిఫార్మ్స్ తీసుకుని రావడం జరిగింది. సరే, ఆ విషయాన్ని మనం పక్కన పెట్టినట్టయితే
ఇదే ఆ టైం పీరియడ్లో కాన్స్టిట్యూషన్గా సర్వ్ చేసింది కాబట్టి అది ఎప్పటిదాకా వ్యాలిడ్ అంటే 10 years వరకు. అది ఏది చెప్తుందంటే దానిలో ఉన్న ఒక క్లాజే చెప్తుంది, అంటే 10 years ఆఫ్టర్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ద గవర్నమెంట్ షెల్ ఎస్టాబ్లిష్ అ కమిషన్ టు మేక్ రికమెండేషన్స్ ఆన్ ద న్యూ స్టాట్యూట్ ఆర్ ద ఫ్యూచర్ స్టాట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. బాగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 1919 + 10 అంటే అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి ఈ కమిషన్ని? 1929లో. కానీ 1927లోనే ఈ కమిషన్ని తీసుకుని రావడం జరిగింది. ఎందుకు అని అందరూ ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే నేను చెప్తా, ఇక్కడ ఆ టైం పీరియడ్లో బ్రిటన్లో ఎలక్షన్స్ టైం పీరియడ్, అక్కడ 2 పార్టీస్ ఉన్నాయి. ఏంటి అంటే లేబర్ పార్టీ అండ్ కన్జర్వేటివ్ పార్టీ. ఈ కన్జర్వేటివ్ పార్టీ ఆల్రెడీ రూలింగ్ లో ఉండింది అండ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అదే టైం పీరియడ్లో మరి ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ని కూడా నిర్ణయించే బాధ్యతలు మన దగ్గర ఉన్నాయి. మరి ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ టైం పీరియడ్కి మనం ఉంటామో లేదో పవర్లో. లేబర్ పార్టీ వస్తే ఈ కాలనీస్కి సంబంధించిన విషయాలు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ మనం పవర్లో లేకపోయినప్పటికీ మనకి ఫేవర్గా ఉండేటట్టు మనం క్రియేట్ చేసుకోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో, అంటే ఒక దురుద్దేశంతో 2 years ప్రయర్గానే సైమన్ కమిషన్ని పంపించడం జరిగింది. అసలు పంపించాల్సిన డేటు 1929. కానీ ఎందుకు పంపించారు అంటే ఇట్ వాజ్ ఎలక్షన్స్ టైం పీరియడ్ అండ్ దెర్ వర్ 2 parties in major parties in Britain which were about to contest in the elections. One was Conservative Party which was already in power. The other was Labour Party. So Conservative Party had a fear that it might lose its power. And this future statute of India, దీన్ని క్రియేట్ చేసే బాధ్యతలు లేబర్ పార్టీకి వెళ్ళిపోతాయి. సో వెళ్ళకుండా ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ కాలనీస్ కానీ బ్రిటిష్ ఇండియా కానీ అన్ని వీళ్ళ చేతిలోనే ఉండేటట్టు ఒక దురుద్దేశంతో సైమన్ కమిషన్ని ముందుగానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సరే చేశారు, కానీ ఇది ఒక ఫ్యూచర్ ఆఫ్ ఇండియాని డిసైడ్ చేసేటప్పుడు దీనిలో ఒక్క ఇండియన్ని కూడా ఎందుకు తీసుకోవడం జరగలేదు? ఇది ఇంకో పెద్ద లూప్ హోల్. ప్రయర్ టు ఇట్స్ టైం పీరియడ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. It was related to the elections and politics of Britain. Keeping that aside, when it was established to decide the future of India, not even a single Indian was included in this Simon Commission. And Indian national leaders were completely unhappy with this British attitude. So, they have decided to protest. అది ఎక్కడ జరిగింది అంటే మనకి మద్రాస్ సెషన్ of Indian National Congress 1927 Dr. Mukhtar Ahmad Ansari presided this Madras session. There a resolution was passed to agitate against this Simon Commission which was created prior to its time period and not even a single Indian was included in it. దాన్ని బేస్ చేసుకునే ఒక ప్రొటెస్ట్ అనేది చేద్దాం, అజిటేషన్ అనేది చేద్దామని ఆ రెజల్యూషన్ ఎక్కడ పాస్ చేసుకోవడం జరిగింది అంటే డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ అన్సారీ ప్రిసైడ్ చేసిన మద్రాస్ సెషన్లో 1927లో యాంటీ సైమన్ కమిషన్ అజిటేషన్ని లాంచ్ చేద్దామని డిసైడ్ చేసుకోవడం జరిగింది. సో వైడ్ మనకి కంట్రీ లెవెల్ ప్రొటెస్ట్ చూడొచ్చు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. మనకి ఇప్పుడే డిస్కస్ చేసినట్టు పంజాబ్ విషయానికి వస్తే ఇట్ వాజ్ లెడ్ బై లాలా లజపత్ రాయ్ అండ్ అదర్స్. మనకి యునైటెడ్ ప్రావిన్స్ అండ్ సెంట్రల్ ప్రావిన్స్లో జవహర్లాల్ నెహ్రూ చాలా యంగ్ ఉంటాడు ఆ టైం పీరియడ్లో, ఆయన చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరిగింది. అండ్ మనకి సౌత్లో పర్టికులర్గా మన మద్రాస్ విషయానికి వస్తే ప్రకాశం పంతులు గారు కూడా చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరిగింది. అండ్ ఇది క్రియేషన్ ఆఫ్ ఆంధ్ర స్టేట్, ఒక సపరేట్ స్టేట్ ఫర్ తెలుగు పీపుల్ ఆ టైం పీరియడ్ నుండే ఉంది. సైమన్ కమిషన్ అది అబ్జర్వ్ చేసింది కూడా, కానీ దానికి అగేన్స్టే ప్రొటెస్టులు చేస్తున్నారని చెప్పి వాళ్ళ డిమాండ్స్ని వీళ్ళు కన్సిడర్ చేయలేదు. సైమన్ కమిషన్కి పెద్ద ఎత్తున అజిటేషన్ ప్రొటెస్ట్ అగేన్స్ట్గా నడుస్తుంది. అండ్ వీళ్ళది హిస్టారికల్ డిమాండ్ ఏంటి? తెలుగు స్పీకింగ్ పీపుల్ది మద్రాస్లో క్రియేషన్ ఆఫ్ సపరేట్ స్టేట్ ఫర్ తెలుగు స్పీకింగ్ పీపుల్, కానీ దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు అనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టే మనకి కంట్రీ లెవెల్ ప్రొటెస్ట్ చూడొచ్చు, చాలా మంది దేవర్ అరెస్టెడ్, చిత్రహింసలు పెట్టారు. అండ్ లాలా లజపత్ రాయ్ అన్ఫార్చునేట్లీ ఈ లాస్ట్ హిస్ లైఫ్ డ్యూరింగ్ అ పోలీస్ లాఠీ చార్జ్ కూడా. అండ్ ఈ యాంటీ సైమన్ కమిషన్ యొక్క అజిటేషన్లో పాపులర్ స్లోగన్ ఏంటి అంటే సైమన్ గో బ్యాక్. ఎలా వచ్చావో అలానే వెళ్ళిపో అనేది
వాళ్ళ పాపులర్ స్లోగన్. మరి ఈ టర్మ్ ని కాయిన్ చేసిన మనిషి ఎవరు అంటే యూసఫ్ మెహ్రౌలి. బాగా గుర్తుంచుకోవాలి. ద సేమ్ పర్సన్ ఆల్సో కాయిన్ ద టర్మ్ క్విట్ ఇండియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో ఈయననే ఈ టర్మ్ ని కాయిన్ చేయడం జరిగింది, సైమన్ గో బ్యాక్. అండ్ ఈ ప్రొటెస్ట్లు అన్ని జరుగుతున్న టైం పీరియడ్లోనే సైమన్ కమిషన్ హ్యాపీగా దాని రికమెండేషన్స్ అనేది గవర్నమెంట్కి ఇచ్చేయడం జరిగింది. మరి ఏంటి ఇంపార్టెంట్ రికమెండేషన్స్ అంటే మన అందరికీ తెలిసిందే, డయార్కీ అనేది ఒక చెత్త కాన్సెప్ట్. అది ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్లో ఉంది. ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద రేషియల్ డిస్క్రిమినేషన్ ఆల్సో. ఆ డయార్కీని సస్పెండ్ చేయమని చెప్పింది సైమన్ కమిషన్. ఇది బాగానే ఉంది. సెకండ్ ఏంటి అంటే సింధ్ని సపరేట్ ప్రావిన్స్గా క్రియేట్ చేయమని చెప్పింది. మరి ఇక్కడ ఆంధ్ర స్టేట్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఆంధ్ర కాదు, మనకి తెలుగు స్పీకింగ్ పీపుల్కి సంబంధించిన డిమాండ్ కూడా ఎప్పటి నుండో ఉంది, కానీ వాళ్ళు అది పక్కన పెట్టేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా సైమన్ కమిషన్ ఇంకేం చెప్పింది అంటే సెపరేట్ ఎలక్టరేట్స్, ఈ కాన్సెప్ట్ కూడా మనం ముందే డిస్కస్ చేసాం. ఈ సపరేట్ ఎలక్టరేట్స్ పెద్ద ఎత్తున డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఇవ్వాలని చెప్పింది ఎవరు, సైమన్ కమిషన్. సో హ్యాపీగా రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ సైమన్ కమిషన్, యాంటీ సైమన్ కమిషన్ ఎజిటేషన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ మనకి ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ కంటే ముందు జరిగింది ఏంటి అంటే 1929 లాహోర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దాని గురించి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి ఎలాబొరేట్గా. ఐఎన్సి సెషన్ ఆఫ్ లాహోర్ 1929. దీన్ని ప్రిసైడ్ చేసిన మనిషి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఇది ఒక హిస్టారిక్ సెషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఒకసారి ఆబ్జెక్టివ్స్ చూసుకోండి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ని 3 భాగాలుగా విడకూడదాం. ఫస్ట్ మోడరేట్ ఫేజ్ ఉంది, సెకండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ ఉంది, గాంధీయన్ ఫేజ్ ఉంది. గాంధీయన్ ఫేజ్లో ఆల్రెడీ ఒక మాస్ మూవ్మెంట్ లాంచ్ అయిపోవడం జరిగింది. అండ్ మనకి మోడరేట్ ఫేజ్ చూసినట్టయితే మేజర్ డిమాండ్ ఏంటి అంటే డొమినియన్ స్టేటస్ సేకరించాలని. ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లోకి వచ్చే వరకు మేజర్ డిమాండ్ ఏంటి అంటే స్వరాజ్ సాధించాలని. ఇక్కడ ఈ 1929 లాహోర్ సెషన్లో ఒక హిస్టారికల్ సంఘటన జరిగింది. కాంగ్రెస్ దాని ఆబ్జెక్టివ్ని చేంజ్ చేసుకుని ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆబ్జెక్టివ్ నౌ, దట్ ఈస్ టు అచీవ్ కంప్లీట్ ఇండిపెండెన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పూర్ణ స్వరాజ్. పూర్ణ స్వరాజ్ కి సంబంధించిన రెజల్యూషన్ అనేది ఈ 1929 లాహోర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈస్ టు అచీవ్ ఓన్లీ కంప్లీట్ ఇండిపెండెన్స్, నథింగ్ ఎల్స్. బాగా గుర్తుంచుకోవాలి ఇది. అయితే ఇక్కడ పూర్ణ స్వరాజ్ విషయానికి వస్తే ఆల్రెడీ జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడైతే సైమన్ కమిషన్ కి విరుద్ధంగా యాజిటేషన్ తీసుకుని వద్దామని ఒక రెజల్యూషన్ మద్రాస్ సెషన్ లో పాస్ అవడం జరిగిందో, అదే టైం పీరియడ్ లో ఈయన ఆల్రెడీ ఈ పూర్ణ స్వరాజ్ కి సంబంధించి రెజల్యూషన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది నెక్స్ట్ సెషన్ అంటే ఇక్కడ మనకి 1929లో జరిగిన కాంగ్రెస్ సెషన్ లో దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ పాయింట్స్ బాగా గుర్తుంచుకోవాలి. సో జవహర్లాల్ నెహ్రూ ఆల్రెడీ ప్రపోజ్డ్ ఫర్ ఇట్ డ్యూరింగ్ INC session of Madras in 1927. The same resolution was adopted and passed during session, Lahore session lo pass cheyadam jarigindi. Now the objective of Indian National Congress is to achieve complete independence. Anta baane undi. ఇంకేం డిసైడ్ చేసుకున్నారు అంటే మనము న్యూ ఇయర్ డేని ఏ విధంగా వెల్కమ్ చేసుకుందాము అంటే ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ రావి ఇండియన్ నేషనల్ లీడర్స్ వర్ సీన్ హాయిస్టింగ్ ద ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్, ట్రై కలర్డ్ ఫ్లాగ్. అది ఎవరు డిజైన్ చేశారు అంటే మన తెలుగు మనిషి పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య ఈయన గాంధీ అడ్వైస్ పట్ల ఒక ట్రై కలర్డ్ ఫ్లాగ్ ని డిజైన్ చేయడం జరిగింది. ఆ మధ్యలో ఫ్లాగ్ మధ్యలో ముందు చరక ఉండేది, దాన్ని ఇట్ గాట్ రీప్లేస్డ్ విత్ అశోక చక్ర. మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో దాని తర్వాత చేంజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఫస్ట్ ఈ ట్రై కలర్డ్ ఫ్లాగ్ ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హాయిస్ చేసిందో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ రావి టు వెల్కమ్ ద న్యూ ఇయర్ డే, ఇది డిజైన్ చేసిన మనిషి పింగళి వెంకయ్య. సో ఇది ఒకటి. పూర్ణ స్వరాజ్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. New Year was welcomed by hosting a national flag on the banks of river Ravi, which was designed by Pingali Venkaya upon the advice of Mahatma Gandhi. మూడో విషయం ఏంటి అంటే they have decided, Indian National Congress leaders have decided to celebrate 26th January 1930 as Independence Day. ఇది ఏ సెషన్ లో డిసైడ్ చేయడం జరిగింది?
Lahore session of Indian National Congress 1929 లో the leaders have decided to celebrate 26th January 1930 as the Independence Day. అయితే ఇది ఏంటి పర్టికులర్ గా ఒక ఇండిపెండెన్స్ ఇచ్చిన డే మాత్రంగా గుర్తించకూడదు. ఇది ఎందుకు అట్లా చేశారు అంటే టు బ్రింగ్ అ సైకలాజికల్ ప్రెషర్ ఆన్ ద బ్రిటిషర్స్. మీరేంది మాకు ఇచ్చేది మేమే ఇచ్చుకుంటామని చెప్పి. ఓకే, సో ఒక మారల్ ప్రెషర్ ని బిల్డప్ చేయడానికి ద లీడర్స్ హ్యావ్ డిసైడెడ్ టు సెలబ్రేట్ దిస్ యాజ్ ద ఇండిపెండెన్స్ డే. అందుకనే ఈ రోజు ఏదైతే ఉందో 26 జనవరికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్, ఒక రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మన రిపబ్లిక్ డేని ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. మనకి ఇండిపెండెన్స్ యాక్చువల్గా వచ్చింది 1947 ఆగస్ట్ 15. కానీ హిస్టారికల్గా దీనికి ఒక గుర్తింపు ఉంది కాబట్టి, ఎందుకంటే ఈ సెషన్లోనే మనము కంప్లీట్ ఇండిపెండెన్స్ అనే రెజల్యూషన్ పాస్ చేసుకోవడం జరిగింది, ట్రై కలర్డ్ ఫ్లాగ్ హాయిస్ చేయడం జరిగింది, ఇండిపెండెన్స్ డేని కూడా సెలబ్రేట్ చేసుకుందాము టు బ్రింగ్ ద మారల్ ప్రెషర్ ఆన్ ద బ్రిటిషర్స్ అని డిసైడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అది గుర్తిస్తూనే ఈ రోజున, ఈ 26 జనవరి రోజున రిపబ్లిక్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఒక మేజర్ డెవలప్మెంట్. ఇంకోటి ఏంటి అంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రానున్నాడు అనమాట ఇండియాకి. మనకి గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి అంటే ఒక 3 దేశాలు ఉంటాయి, ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్. గుర్తుంచుకోవాలి బాగా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క యువరాజు ఉండేవాళ్ళు. మనకి ఏన్షియంట్ అండ్ మిడివల్ టైం పీరియడ్లో మనకి మౌర్యన్స్ కానీ గుప్తాస్ టైం పీరియడ్లో ఎట్లయితే ప్రావిన్సెస్ని ఒక్కొక్క యువరాజు రూల్ చేసేవాడు, ఒక్కొక్క ప్రిన్స్కి ఇన్ఛార్జ్గా ఉండేవాడు అనమాట. ఆ టైం పీరియడ్లో ఈ 3 దేశాలు ఏంటి, అది ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్. వేల్స్కి సంబంధించిన ప్రిన్స్ ఇండియాకి రానున్నాడు ఒక విజిట్. అయితే ఈ విజిట్ని మనం బాయ్కాట్ చేయాలి అని చెప్పి కూడా డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఎవరు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. టు బాయ్కాట్ ద రిసెప్షన్, to boycott the reception of Prince of Wales to India. That was also decided during the Lahore session of Indian National Congress. And ఇంతకుముందు నేను చెప్పాను, సైమన్ కమిషన్ని ముందుగానే ఎందుకు తీసుకొచ్చారు అంటే ఒక ఎలక్షన్స్ టైం పీరియడ్ అని. ఆ టైం పీరియడ్లో ఎవరు ఆల్రెడీ పవర్లో ఉన్నారు, కన్సర్వేటివ్ పవర్. ఫ్యూచర్ ఆఫ్ ద ఇండియా తర్వాత వచ్చే లేబర్ పార్టీ చేతిలోకి వెళ్ళకూడదు అనే దురుద్దేశంతో అది తీసుకుని రావడం జరిగిందని చెప్పాను. తర్వాత ఎలక్షన్స్ జరిగినాయి, కొత్త పార్టీ లేబర్ పార్టీ పవర్లోకి వచ్చింది. కొత్త పార్టీ పవర్లోకి రావడం జరిగింది, అదే లేబర్ పార్టీ. మరి కొత్త పార్టీ పవర్లోకి వచ్చింది కాబట్టి మళ్ళీ అప్పుడున్న పార్టీస్ అన్నిటికీ కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది అనమాట. ఇండియాలో ఉన్న పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. మీరందరూ రండి, సైమన్ కమిషన్ ఆల్రెడీ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. సో ఇది మీ ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ని డిసైడ్ చేస్తుంది. మీకు ఏమైనా అభ్యంతరాలు, మీకు ఏమైనా రికమెండేషన్స్, మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉంటే వచ్చి ఇవ్వండి అనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కి పిలుపుని ఇవ్వడం జరిగింది. సో ఆ టైం పీరియడ్ లో పెద్ద పార్టీ ఏంటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, దానికి కూడా ఇన్విటేషన్ రావడం జరిగింది. సో కాంగ్రెస్ లీడర్స్ ఇక్కడ ఏం డిసైడ్ చేసుకున్నారంటే ఇంకా కంప్లీట్ ఇండిపెండెన్స్ ఉంది మన మైండ్ లో, కాబట్టి లెట్ us బాయ్కాట్ దిస్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఆల్సో అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం మీద డెవలప్మెంట్స్ మనం చూసినట్టయితే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఆఫ్ లాహోర్ ఏదైతే 1929 లో అయింది, ఇట్ వాస్ ప్రిసైడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. ద రెజల్యూషన్ ఆఫ్ complete independence, Purna Swaraj, was adopted. The leaders have hoisted the national flag on the banks of river Ravi to welcome the new year. And the leaders have decided to celebrate 26th January 1930 as Independence Day to build a moral pressure on the British. And they have also decided to boycott the reception of Prince of Wales to India. And they have also decided to boycott the roundtable conferences that were organized by the new political party that came to power in Britain, that was Labour Party. Last but not least, మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లాంచ్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి, ఆల్మోస్ట్ ఒక డికేడ్ ఆఫ్ సైలెన్స్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఒక టైం పీరియడ్ వచ్చింది మళ్ళా బ్రిటిష్ పైన ప్రెషర్ తీసుకురావడానికి గాంధీ నేతృత్వంలో ఒక మాస్ మూవ్మెంట్ లాంచ్ చేసే టైం వచ్చింది అని చెప్పి దే హ్యావ్ డిసైడెడ్ టు లాంచ్ అ మాస్ మూవ్మెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాంధీ. అయితే ఇక్కడ నేను ఒక అడిషనల్ ఫ్యాక్ట్ చెప్తున్నా. గాంధీ వాజ్ ఇన్స్పైర్డ్ బై రైటింగ్స్ ఆఫ్ మెనీ గ్రేట్ పీపుల్. లియో టాల్స్టాయ్ కానీ తరతరాల చాలా మంది రెవల్యూషనరీ రైటర్స్, వాళ్ళ రైటింగ్స్ తోని చాలా ఇన్స్పైర్ అయిన మనిషి మహాత్మా గాంధీ. అందులో ఒకడైన హెన్రీ డేవిడ్ థొరియూ. Henry David Thoreau was a very important writer whose writings have inspired Mahatma Gandhi. ఈయన తీసుకొచ్చిన కాన్సెప్టే సివిల్ డిజోబీడియన్స్, అంటే డిజోబేయింగ్ అన్జస్టిఫైడ్ సివిల్ లాస్. ఇది క్రిమినల్ లాస్ కి వర్తించదు.
ఏవైతే పనికిరాని సివిల్ లాస్ ఉన్నాయో, ఏవైతే ఎక్స్ప్లాయిటేటివ్ సివిల్ లాస్ ఉన్నాయో దాన్ని డిసోబే చేయాల్సిన హక్కు మనకుందని ఆ కాన్సెప్ట్ ని తీసుకొచ్చిన మనిషి ఎవరు అంటే హెన్రీ డేవిడ్ థోరియో. సో ఇప్పుడు ఈ సెషన్ లో 1929 లాహోర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ద లీడర్స్ హ్యావ్ డిసైడెడ్ టు లాంచ్ అనదర్ మాస్ మూవ్మెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాంధీ, అండ్ దే హ్యావ్ డిసైడెడ్ టు లాంచ్ అ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ బికాస్ గాంధీ వాజ్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై దిస్ కాన్సెప్ట్ ఆర్ రైటింగ్స్ ఆఫ్ Henry David Thoreau. But it was left to Gandhi on what civil laws have to be disobeyed. తర్వాత ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాడు అండ్ దే హ్యావ్ డిసైడెడ్ టు డిసోబే అన్జస్టిఫైడ్ సివిల్ లాస్. అది మనం సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ మాట్లాడుకునేటప్పుడు డిస్కస్ చేద్దాం. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ డెవలప్మెంట్స్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ ఇన్ 1929 సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అట్ లాహోర్. ఫస్ట్ థింగ్, a resolution on Purna Swaraj was adopted. Second thing, tricolored flag was hoisted on the banks of river Ravi to welcome the New Year Day. The third thing, Indian national leaders have decided to celebrate 26 January 1930 as Independence Day to build a moral pressure on the Britishers. Fourth thing, they have decided to boycott the reception of Prince of Wales to India. Fifth thing, they have decided to boycott the roundtable conferences. And last but not least, they have decided to launch civil disobedience movement under the leadership of Gandhi. So this is what had happened in 1929 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్. తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది ఇక్కడ ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటి అంటే సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. దాని ముందు డెవలప్మెంట్స్ అన్ని చూసాం. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ కంటే వచ్చిన ముందు మూవ్మెంట్ ఏంటి అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. అది ఏ పరిస్థితులలో అయ్యింది, దాని తర్వాత ఏం జరిగింది, స్వరాజ్ పార్టీ రావడం కానీ, ఇవన్నీ డెవలప్మెంట్స్ మనం చూసుకున్నాం. సెకండ్ ఫేజ్ ఆఫ్ నేషనల్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ కానీ, సైమన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడము, దానికి విరుద్ధంగా ఒక అజిటేషన్ తీసుకుని రావడం జరిగింది. అండ్ 1929 లాహోర్ సెషన్లోనే ద లీడర్స్ హ్యావ్ డిసైడెడ్ టు లాంచ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాంధీ. ఎందుకు అంటే గాంధీ వాజ్ గ్రేట్లీ ఇన్స్పైర్డ్ బై ద రైటింగ్స్ ఆఫ్ హెన్రీ డేవిడ్ థోరియో, హూ వాజ్ ద పర్సన్ బిహైండ్ మేకింగ్ దిస్ కాన్సెప్ట్ సివిల్ డిసోబీడియన్స్. ఇట్ ఈస్ టు disobey the unjustified civil laws. It is not applicable for the criminal laws. When the leaders have decided, it was left to the decision of Gandhi to decide on what civil laws have to be disobeyed in India. Then Gandhi conducted a Congress working committee meeting. He had summoned for that. A Congress working committee meeting lo decide చేసుకుంది ఏంటి అంటే మన ఇండియాలో సాల్ట్ లాస్ చాలా ఎక్స్ప్లాయిటేటివ్ గా ఒక రెస్ట్రిక్టెడ్ గా ఉన్నాయి. సో దానికి విరుద్ధంగానే మనము ఒక మాస్ అజిటేషన్ అనేది తీసుకుని రావాలి అని చెప్పి లీడర్స్ హ్యావ్ డిసైడెడ్. ఎందుకు అంటే మన కోస్ట్ లైన్ చూడండి, ఇండియాది ఎంత పెద్ద కోస్ట్ లైన్ మనది. ఇక్కడ గుజరాత్ నుండి బెంగాల్ దాకా చాలా పెద్ద కోస్ట్ లైన్. అంత కోస్టల్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ, అంత అంటే అబండెంట్ సాల్ట్ రిసోర్సెస్ ఉన్నాయి మనకి. కానీ ఇండియన్స్ ఫేస్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ దిస్ సాల్ట్. ఎందుకంటే ఆ రెస్ట్రిక్షన్స్ ని పక్కన పెడితే ఇండియన్స్ వర్ ఫోర్స్ టు బై ద సాల్ట్ ఫ్రమ్ లివర్పూల్ ఇన్ లండన్. అక్కడ నుండి వచ్చే సాల్ట్ ని సచ్చినట్టు కొనాలి అని చెప్పి రెస్ట్రిక్షన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇట్ వాస్ కంప్లీట్లీ అన్జస్టిఫైడ్, కంప్లీట్లీ అన్వైజ్. అది వైజే కాదు, అసలు వైజ్ డెసిషనే కాదు. సో ద లీడర్స్ హ్యావ్ డిసైడెడ్, గాంధీ లీడర్షిప్ లో ఏంటి అంటే ఒక సాల్ట్ సత్యాగ్రహ, అంటే ఈ సాల్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో ఈ చెత్త లాస్ అనమాట ఇవి, దీనికి విరుద్ధంగానే మనం ఒక మాస్ అజిటేషన్ లాంచ్ చేయాలని చెప్పి తీసుకొని రావడం జరిగింది. అందుకనే దీన్ని పర్టికులర్ గా సాల్ట్ సత్యాగ్రహ అని పిలవడం జరుగుతుంది. ఇది లాంచ్ చేయకంటే ముందు గాంధీ కేమ్ అప్ విత్ డిమాండ్స్. మళ్ళీ ఇంకోసారి బ్రిటిష్ ని డిమాండ్స్ చేద్దాము. ఆ డిమాండ్స్ ఏంటి అంటే పాపులర్ గా దాన్ని ఏమని పిలుస్తారంటే 11 పాయింట్స్ అల్టిమేటం. ఏం డిమాండ్స్ పెట్టాడు ఈ 11 పాయింట్స్ అల్టిమేటం లో బ్రిటిష్ ముందు అంటే, ఫస్ట్ ది ల్యాండ్ రెవెన్యూని తగ్గించాలి, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ తగ్గించాలి, ఆర్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో రీఫార్మ్స్ తీసుకుని రావాలి, సిఐడి ఏదైతే ఉందో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దానిలో కూడా రీఫార్మ్స్ అనేవి రావాలి, పోస్టల్ రిజర్వేషన్ బిల్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇదేంటి అంటే ఇట్ వాజ్ బేస్డ్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ పోస్టల్ స్టాంప్స్.
దాన్ని తగ్గించే విధంగా కూడా ఒక బిల్ ని తీసుకుని రావడం జరిగింది. బ్రిటిష్ హ్యాస్ టు యాక్సెప్ట్ దట్ అని ఒక డిమాండ్ చేయడం జరిగింది. నేటివ్ ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేయాలి. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఇండియన్స్ కి రిజర్వ్ చేయాలి. చూడండి ఎన్ని 3 1 2 3 4 5 6 7 డిమాండ్స్. నెక్స్ట్ పొలిటికల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిలీజ్ చేయాలి. వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఏవైతే కాన్ఫిస్కేట్ చేశారో అవి వాపస్ చేయాలి. సో 8 డిమాండ్స్ అయినాయి. నెక్స్ట్ రూపీ స్టర్లింగ్ ఎక్స్చేంజ్ రేట్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ చేయాలి. సాల్ట్ లాస్ వాటిని అబాలిష్ చేయాలి. ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ అబాలిష్ చేయాలి, ప్రొహిబిట్ చేయాలి. సో ఓవరాల్ గా చూసినట్టయితే దీస్ వర్ ద 11 డిమాండ్స్. The Gandhi came up with these 11 demands before launching the civil disobedience movement, which are popularly called as 11 points ultimatum. ఒకసారి చూసుకోండి పాయింట్స్ అన్ని కూడా. To reduce the land revenue, to reduce the defense expenditure in India, to bring reforms in Arms Act and CID, to immediately accept the postal reservation bill that is aimed to bring down the prices of the postal stamps. Native industries have to be protected. Shipbuilding industry has to be reserved for only Indians. Political prisoners who are all arrested during different agitations have to be immediately released, and their properties which were confiscated should also be released by the government. The rupee sterling exchange rate should be brought down. Unjustified salt laws have to be immediately abolished. Intoxicating drinks and drugs have to be prohibited in India. సో ఈ 11 పాయింట్స్ అల్టిమేటం ఎవరు ముందు పెట్టాడు అంటే ఆ టైం పీరియడ్ లో ఉన్న వాయిస్ రాయ్ లార్డ్ ఐర్విన్ ముందు పెట్టడం జరిగింది. మరి రెస్పాన్స్ ఏమైనా ఉందా అంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో కెమ్స్ఫర్డ్ అయితే ఎటువంటి రెస్పాన్స్ ఏ విధంగా అయితే ఇయ్యలేదో అదే యాటిట్యూడ్ ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. దెర్ వాజ్ నో పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ లార్డ్ ఐర్విన్. అప్పుడు ఆ టైం పీరియడ్ లో ఏం చేశాడు అంటే గాంధీ అలాంగ్ విత్ హిస్ 78 ఫాలోవర్స్ ఒక పాదయాత్రని కండక్ట్ చేయడం జరిగింది. హ్యావ్ కండక్టెడ్ అ మార్చ్ టు అ కోస్టల్ విలేజ్. దాని పేరేంటి? దండి. ఇక్కడుంది ఇది గుజరాత్ లో. అక్కడ రీచ్ అయ్యి అఫీషియల్ గా సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో గాంధీ when there was no positive response from Lord Irwin, Gandhi, along with his 78 followers, has conducted a march to a coastal village in Gujarat named Dandi, where the civil disobedience movement was officially launched. And hence, this historical march is called as Dandi March. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన అన్నమాట. సో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. పర్టికులర్ గా ఏ టైం పీరియడ్ లో అంటే 1930లో. ఎప్పుడైతే అఫీషియల్ గా లాంచ్ చేశారో ఇది వేరే కోస్ట్లకి, అంటే ఇది ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది? గుజరాత్ కోస్ట్ లో.
వేరే కోస్ట్ ఆఫ్ ఇండియాకి కూడా ఇది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. టెక్నికల్లీ స్పీకింగ్ ఇది టార్గెట్ చేసింది దేనికి అంటే టు అబాలిష్ ద సాల్ట్ లాస్ ఇన్ ద కంట్రీ, అన్జస్టిఫైడ్ సాల్ట్ లాస్. సో సాల్ట్ ఎక్కడ పండుతుంది? కోస్టల్ ఏరియాస్. మరి రెస్ట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి ఈ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా షుడ్ బి ఆక్యుపైడ్ విత్ సోషో ఎకనామిక్ అండ్ పొలిటికల్ యాక్టివిటీస్ అని ఒక ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది లీడర్ గాంధీ. ఇదంతా బాగానే ఉంది. సో వెన్ దిస్ మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్ గుజరాత్ కోస్ట్, ఇట్ గాట్ స్ప్రెడెడ్ టు ద అదర్ కోస్ట్ లైక్ అ వైల్డ్ ఫైర్. కేరళలో దీన్ని ఎవరు ముందుండి తీసుకెళ్లారు అంటే కేలప్పన్. మరి తమిళనాడులో ఎవరు దీన్ని ముందుండి తీసుకెళ్లారు అంటే సి రాజగోపాలాచారి. ఒడిస్సా ప్రాంతంలో ఎవరు దీన్ని ముందుండి తీసుకెళ్లారు అంటే సరోజినీ నాయుడు. ఆంధ్ర కోస్ట్ లో ఎవరు ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేశారు అంటే కొండ వెంకటప్పయ్య. మరి నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు లీడ్ చేశారు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. చాలా చాలా గ్రేట్ పర్సనాలిటీ. ఈయనని అద్భుతంగా మనము రెస్పెక్ట్ తో ఏమని పిలుచుకుంటారు అంటే ఫ్రాంటియర్ గాంధీ అని పిలుస్తారు. చాలా గొప్ప మనిషి. అండ్ ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని ముందుండి తీసుకెళ్లడానికి ఈయన ఒక ఆర్గనైజేషన్ ని కూడా తీసుకుని రావడం జరిగింది. దాని పేరే ఖుదాయే ఖిద్మత్గర్స్ అనే ఒక అసోసియేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వేల సంఖ్యలో యూత్ పార్టిసిపేషన్ మనము ఈ ఖుదాయే ఖిద్మత్గర్స్ లో చూడొచ్చు. ఖుదాయే ఖిద్మత్గర్స్ అంటే సన్స్ ఆఫ్ గాడ్ అని. అంతేకాకుండా ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఎస్టాబ్లిష్ చేశాడో ఆ టైం పీరియడ్ లో ఇట్ వాజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని చెప్పుకోవాలి. అండ్ ఇటువంటి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఏదైతే గుజరాత్ లో స్టార్ట్ అయిందో తర్వాత తక్కిన కోస్ట్లకు కూడా ఒక వైల్డ్ ఫైర్ లకు స్ప్రెడ్ అవ్వడం జరిగింది. వీ కెన్ సీ మాస్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఆల్సో. ఇట్ బ్రాట్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అన్డౌటెడ్లీ. మరి ఆ టైం పీరియడ్ లోనే అక్కడ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ గురించి. లేబర్ పార్టీ కొత్తగా పవర్లోకి రావడం, అప్పుడు ఆల్రెడీ సైమన్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి దాన్ని పైన మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేయాలి. ఇండియన్ పొలిటికల్ లీడర్స్ యొక్క కాన్సెన్సస్ ని కూడా మనము కన్సిడర్ చేయాలి. ఏమైనా ఇన్పుట్స్ ఇస్తున్నారా, ఏమైనా చేంజెస్ ఇస్తున్నారా, ఆ ఉద్దేశంతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కి పిలవడం జరిగింది. కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ బ్రిటిష్ యాటిట్యూడ్ నచ్చక మనకి లాహోర్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే 1929 లో అయిందో ఆల్రెడీ దే హావ్ డిసైడెడ్ టు బాయ్కాట్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. సో ఇదంతా ఇక్కడ ఇండియాలో జరుగుతున్నప్పుడు అక్కడ లండన్ లో మనకి ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. దీనిలో అన్ని పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా హ్యావ్ పార్టిసిపేటెడ్. అంతా ప్రిన్స్లీ స్టేట్స్ రిప్రజెంటేషన్ కూడా చూడొచ్చు మనం. ఎంటైర్ ఇండియా నుండి చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అందరు వెళ్ళి అక్కడ కూర్చోవడం జరిగింది. అండ్ ఆ టైం పీరియడ్ లో ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రామ్సే మెక్డొనాల్డ్. మరి వైస్రాయ్ ఎవరు ఇండియాలో అంటే లార్డ్ ఐర్విన్. మరి కాంగ్రెస్ వెళ్ళిందా అంటే కాంగ్రెస్ బాయ్కాటెడ్ దిస్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఇది ఆ విషయము అప్పుడు ఉన్న ప్రైమ్ మినిస్టర్ కి నచ్చలేదు. ఇండియాలో అతిపెద్ద పొలిటికల్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, వాళ్ళే మీటింగ్ కి రాకపోతే ఎట్లా అని చెప్పి ఆయనకు నచ్చలేదు ఇది. సో అప్పుడున్న వైస్రాయ్ లార్డ్ ఐర్విన్ కి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది టు కన్విన్స్ గాంధీ అండ్ బ్రింగ్ గాంధీ టు ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కన్విన్స్ గాంధీ బై హుక్ ఆర్ క్రూక్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని చెప్తే దాని తర్వాత జరిగిన డెవలప్మెంటే గాంధీ ఐర్విన్ ప్యాక్ట్. ఒక ఒప్పందం జరిగింది అప్పుడున్న వైస్రాయ్ కి మహాత్మా గాంధీకి మధ్యలో. Irwin has accepted to release the political prisoners and release the confiscated properties also. Irwin has promised to abolish the unjustified salt laws in the country.
provided Gandhi should immediately suspend the civil disobedience movement and come with his followers to attend the second round table conference in London. First అది ఆల్రెడీ అయిపోయింది, బాయ్కాట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము మీకు ప్రామిస్ చేస్తున్నాము, పొలిటికల్ ప్రిజనర్స్ అందరినీ వదులుతామని, వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా వెనుకకి తిరిగిస్తాము. మీరు అంటే మీ అన్జస్టిఫైడ్ సాల్ట్ లాస్ ఏవి ఉన్నాయి అవి కూడా అబాలిష్ చేస్తాము. కానీ ప్రొవైడెడ్ మీరు ఇమీడియట్గా సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ సస్పెండ్ చేసి సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది అటెండ్ చేయాలి. సో గాంధీ యాక్సెప్టెడ్ టు ఇట్. ఐరన్ ప్రామిస్ చేయడం జరిగింది. గాంధీ యాక్సెప్టెడ్ టు ఇట్ అండ్ ట్రావెల్ టు లండన్ అలాంగ్ విత్ సరోజినీ నాయుడు టు అటెండ్ దిస్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మొదలైంది. ఆ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మీటింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. గాంధీ సెవరల్ ఇష్యూస్ గురించి చెప్పడం జరిగింది. సరోజినీ నాయుడు చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. వేరే తక్కిన పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రిన్స్లీ స్టేట్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా వెళ్ళారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేశాడు అంటే సపరేట్ ఎలక్టరేట్స్, ఆల్రెడీ జాన్ సైమన్ కమిషన్ లో కూడా ఆ పాయింట్ ఉంది, అది బేస్ చేసుకునే దాన్ని బైండింగ్ అయ్యే ఏం అనౌన్స్ చేశాడు అంటే సపరేట్ ఎలక్టరేట్స్ ఏవైతే ఉన్నాయో అప్పటిదాకా ముస్లిమ్స్కే ఉండేవి, ఇవి తక్కిన కమ్యూనిటీస్ కి కూడా ఉండాలి అని చెప్పి ఒక కమ్యూనల్ అవార్డ్ అనేది ప్రకటించడం జరిగింది. కమ్యూనల్ అవార్డ్ వాజ్ బ్రాట్ బై రామ్సే మెక్డొనాల్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఎందుకంటే ఆ సెక్షన్స్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా వెళ్ళారు. వాళ్ళ డిమాండ్ ఏంటి అంటే వాళ్ళకి కూడా ముస్లిమ్స్ యొక్క లైన్స్ లోనే వాళ్ళకు కూడా సపరేట్ ఎలక్టరేట్స్ కావాలని. సో అది కన్సిడరేషన్ లోకి తీసుకుని రావడం జరిగింది. ఎవరు అంటే రామ్సే మెక్డొనాల్డ్. మనం ముందు డిస్కస్ చేసినట్టు ఇది చాలా చెత్త కాన్సెప్ట్, ఇది సెపరేట్ ఎలక్టరేట్స్ అనేది. ఒక కాన్స్టిట్యున్సీలో 2-3 ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు? సో ఆ టైం పీరియడ్ లో ఇది గాంధీకి నచ్చలేదు. ఈ కమ్యూనల్ అవార్డు అనేది ఎవరికి ఇవ్వాలని చెప్పారు అంటే రామ్సే మెక్డొనాల్డ్ అప్పుడున్న దళిత్స్ కి కానీ, ఆంగ్లో ఇండియన్స్ కి కానీ, ఇండియన్ క్రిస్టియన్స్ కి కానీ, వీళ్ళు ఈ ముగ్గురు కమ్యూనిటీస్ కి కూడా సపరేట్ ఎలక్టరేట్స్ ఇవ్వాలి అని చెప్పి కమ్యూనల్ అవార్డులో ప్రకటించడం జరిగింది. ఇది గాంధీకి నచ్చలేదు. ఈ వాక్డ్ అవుట్ ఆఫ్ దిస్ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మధ్యలోనే రావడం జరిగింది. అండ్ ఇండియాకి వాపస్ వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అప్పుడున్న బ్రిటిష్ ఏ విధంగా రియాక్ట్ అయిందంటే సివియర్ రెస్ట్రిక్షన్స్ వర్ ఇంపోజ్డ్ ఆన్ దిస్ సెకండ్ ఫేజ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. పెద్ద ఎత్తున అరెస్టులు చేశారు, ప్రెస్ పైన రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చారు, పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేయనీయలేదు, అసోసియేషన్స్ ఫామ్ చేయనీయలేదు, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ కి అడ్డుకట్టుగా నిల్చోవడం జరిగింది అనమాట. సో అనేక రకమైన రిస్ట్రిక్షన్స్ తీసుకుని రావడం జరిగింది ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ పైన. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ చూసినట్టయితే అది సక్సెస్ఫుల్ ఫేజ్, బ్రిటిష్ ఒక మెట్టు దిగి రావడం జరిగింది. సెకండ్ ఫేజ్ అంత సక్సెస్ఫుల్ ఫేజ్ కాదు, పెద్ద ఎత్తున అరెస్టులు జరిగినాయి. గాంధీని కూడా ఎర్రవాడ జైల్లో ఇంప్రిజన్ చేయడం జరిగింది. అది ఎక్కడ ఉందంటే పూణేలో. ఈ కమ్యూనల్ అవార్డ్ కి విరుద్ధంగానే గాంధీ అక్కడ హి హాడ్ టేకెన్ అప్ ఫాస్టింగ్ అంటూ డెత్. Fasting unto death against this communal award that was announced by Ramsay MacDonald was taken up by Mahatma Gandhi. కానీ ఆయన చాలా సీరియస్ గా ఫాలో అయ్యాడు ఇది ఫాస్టింగ్ అంటూ డెత్. మెల్లమెల్లగా ఆయన హెల్త్ కండిషన్ కూడా డిటీరియోరేట్ అవ్వకుండా వస్తుంది, అంటే డిగ్రేడ్ అవుతుంది. ఇది ఒక ఫియర్ ని ఇన్స్టాల్ చేసింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ లో. అమ్మో మనం లీడర్లెస్ అయిపోతామేమో, ఆయనకి ఏమైనా జరుగుతుందనే భయము వచ్చింది. అప్పుడు గాంధీతోని మాట్లాడి ఒక అగ్రిమెంట్ చేసుకోగల సత్తా ఉన్న ఏకైక మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన కూడా రిప్రజెంటేషన్ వహించడం జరిగింది ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ లో. దళిత్స్ పట్ల వాళ్ళ ఇష్యూస్ గురించి మాట్లాడడం జరిగింది, వాళ్ళ కోరికలు చెప్పడం జరిగింది. సో ఈయనైతేనే కరెక్ట్ అని చెప్పి ఆయన పాపం ఆయన హెల్త్ చెడిపోతుంది. సో ఈ టైం పీరియడ్ లో ఎవరు కావాలి మనకి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితేనే కరెక్ట్ మనిషి అని చెప్పి కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా వెళ్ళి దే హ్యావ్ నాక్ డౌన్ ద డోర్స్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దే హ్యావ్ ప్రెషరైజ్డ్ హిమ్. మీరు ఎట్లా అన్నా మీరు వచ్చి గాంధీతో ఒక అగ్రిమెంట్ చేసుకోండి, ఆయన హెల్త్ కండిషన్ పాడవుతుంది, బ్రిటిష్ వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు, కంప్లీట్లీ అన్డెమోక్రటిక్ అని చెప్పంగా ఇంకా అంబేద్కర్ కన్విన్స్ అయ్యి అది దేనికి దారి తీసింది అంటే పూనా ప్యాక్ట్ పరంగా దళిత్స్ అనే వాళ్ళకి సపరేట్ ఎలక్టరేట్స్ ఉండడం జరగదు. అయితే దాని బదులు ఒక కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే కొన్ని సీట్స్ అనేది దళిత్స్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ బికేమ్ అ బేసిస్ ఫర్ ద రిజర్వేషన్
పాలసీ ఇన్ ఇండియా. అంటే ఒక బిగినింగ్ స్టెప్గా మనం గుర్తించవచ్చు. ఏది అంటే పూనా ప్యాక్ట్. సో ఇవన్నీ కూడా క్రోనాలజికల్గా అయినాయి. సో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లాంచ్ చేయకముందు 11 పాయింట్స్ అల్టిమేటంతో గాంధీ ముందుకు రావడం, లార్డ్ ఐర్విన్ ఒప్పుకోకపోవడం, ఆ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లాంచ్ చేయడం దండి విలేజ్ నుండి, అది వైల్డ్ ఫైర్ లాగా వేరే కోస్టల్ ప్రాంతాల్లో కూడా స్ప్రెడ్ అవ్వడం, ఆ టైం పీరియడ్లోనే ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగడం, కాంగ్రెస్ దాన్ని బాయ్కాట్ చేయడం, అది రామ్సే మెక్డొనాల్డ్కి నచ్చకపోవడం, ఐర్విన్కి బాధ్యతలు ఇవ్వడం, గాంధీని ఒప్పించు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి తీసుకుంటామని, అది దట్ లెడ్ టు గాంధీ ఐర్విన్ ప్యాక్ట్. దాని తర్వాత గాంధీకి కమ్యూనల్ అవార్డు నచ్చకపోవడం, మళ్ళీ వచ్చి సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లాంచ్ చేయడం, మళ్ళీ బ్రిటిష్ దాన్ని సివియర్గా అంటే సప్రెస్ చేయడం, అండ్ ఈ కమ్యూనల్ అవార్డుకి విరుద్ధంగానే ఆయన ఫాస్టింగ్ అంటూ డెత్ తీసుకోవడం, అంబేద్కర్ని కాంగ్రెస్ లీడర్స్ అడిగారు, ప్రెజరైజ్ చేశారు, అంబేద్కర్ కూడా ఒప్పుకున్నాడు, టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ డిటరరేటింగ్ హెల్త్ కండిషన్ ఆఫ్ గాంధీ, అండ్ ఇట్ లెడ్ టు పూనా ప్యాక్ట్, అకార్డింగ్ టు విచ్ Dalits shall not be given any separate electorates, but they shall be given some reservations in contesting the elections. So, this is the beginning step for reservation policy in India. Civil disobedience movement అయిపోయినాక మనకి ఈ స్పెక్ట్రమ్ ని బేస్ చేసుకుని మనకి హైలైటెడ్ సన్నివేశం ఏం కనిపిస్తుంది అంటే, ఆగస్ట్ ఆఫ్ 1940లో లార్డ్ లిన్లిత్గో తీసుకుని రావడం జరిగింది. ఆగస్ట్ డిక్లరేషన్ ఏమో వరల్డ్ వార్ 1 టైం పీరియడ్కి సంబంధించి, ఆగస్ట్ ఆఫర్ ఏమో సెకండ్ వరల్డ్ వార్, అంటే 1939లో ఆల్రెడీ వార్ బ్రేక్అవుట్ అయింది. అండ్ ఈయన మహానుభావుడు ఇండియన్ లీడర్స్ని రిప్రజెంట్ చేయకుండా యూనిలాటరల్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఏంటంటే ఇండియా విల్ సపోర్ట్ బ్రిటన్ ఇన్ ద వరల్డ్ వార్ 2 అని. ఇదే న్యాయం. అండ్ అంతేకాకుండా ఆగస్ట్ ఆఫర్ ఎప్పుడైతే క్రిటిసైజ్ చేశారో ఆగస్ట్ ఆఫర్ని తీసుకుని వచ్చాడు. ఇది ఏంది ఆగస్ట్ ఆఫర్ అంటే, ఒక డొమినియన్ స్టేటస్ ఇస్తాం ఇండియాకి, అండ్ ఇండియన్స్ ని ఎక్కువ శాతం తీసుకుంటాం ఎక్కడ అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఈ రెండు ప్రామిస్లు కూడా నచ్చలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్స్ నష్టపోయినారు. వరల్డ్ వార్ 1 టైం పీరియడ్ లో మాంటెక్ కూడా ఇట్లానే ప్రామిస్ చేశాడు. ఈ ప్రామిసెస్ అన్ని వరల్డ్ వార్ 1 తర్వాత మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. సెల్ఫ్ గవర్నెన్స్ ఇస్తామని చెప్పారు, అప్పుడు ఇయ్యలేదు. రెస్పాన్సిబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పారు, కానీ పార్షల్లీ రెస్పాన్సిబుల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకుని రావడం జరిగింది. ముందున్న ప్రామిస్లే ఇంకే దిక్కులేదు, ఇప్పుడు కొత్త ప్రామిస్లు ఏంది? అండ్ దిస్ ఇస్ అన్ అవుటేటెడ్ కాన్సెప్ట్, డొమినియన్ స్టేటస్ అనేది. ఇప్పుడు దేర్ ఇస్ అ సింగిల్ ఎజెండా, దట్ ఈస్ టు అచీవ్ కంప్లీట్ ఇండిపెండెన్స్, దట్స్ ఇట్. సో ఈ విషయాలు కూడా నచ్చలేదు, అండ్ దిస్ ఆగస్ట్ ఆఫర్ బికేమ్ ఇన్ఎఫెక్టివ్. ఆ టైం పీరియడ్ లో నేను చెప్పినట్టు వరల్డ్ వార్ 2 ఎప్పుడు అవుట్ బ్రేక్ అయిందంటే 1939. అండ్ ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వరల్డ్ వార్ 2 అంతా కూడా అలైడ్ పవర్స్ సెట్ బ్యాక్ రిసీవ్ చేసుకున్నాయి, అంటే విపరీతమైన ప్రెషర్లోకి వచ్చేసాయి. ఎందుకంటే యాక్సిస్ నేషన్స్ హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్. జపాన్ కానీ, ఇటలీ కానీ, జర్మనీ కానీ పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వకుండా వస్తున్నాయి అనమాట ఇక్కడ ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వరల్డ్ వార్ 2. అది అలైడ్ నేషన్స్ లీడర్స్ పట్ల ఒక భయాన్ని ఇన్స్టాల్ చేసింది. అప్పుడు పెద్ద కాలనీ ఏంటి బ్రిటన్కి, మనకు ఇండియానే. సో ఆ అలైడ్ పవర్స్ లో ఉన్న కంట్రీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, జోసెఫ్ స్టాలిన్ కానీ వేరే డిఫరెంట్ లీడర్స్, దే ప్రెషరైజ్డ్ విన్స్టన్ చర్చిల్. ఆ టైం పీరియడ్ లో ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉంటాడో, విన్స్టన్ చర్చిల్ ని బాగా ప్రెషరైజ్ చేయడం జరిగింది అలైడ్ పవర్స్ కి సంబంధించిన లీడర్స్. ఏంటంటే ఇండియన్స్ ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఒప్పియండి, మనకి ఇండియన్స్ యొక్క సపోర్ట్ పెద్ద ఎత్తున కావాలి వరల్డ్ వార్ 2లో అని చెప్పి ప్రెషరైజ్ చేసినప్పుడు అప్పుడున్న విన్స్టన్ చర్చిల్ ఏం చేశాడు అంటే, తన మినిస్టర్ స్టాఫర్డ్ క్రిప్స్ ని ఒక మిషన్ పైన పంపించడం జరిగింది, టు రిసీవ్ గ్రేటర్ సపోర్ట్ ఆఫ్ ఇండియన్స్ అండ్ టు కన్విన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ గాంధీ. దాని పేరే క్రిప్స్ మిషన్. క్రిప్స్ మిషన్ టు ఇండియా ఎవరు లీడ్ చేశారు? సర్ స్టాఫర్డ్ క్రిప్స్. ఆబ్జెక్టివ్ ఏంటి? టు కన్విన్స్
the national leaders and to get greater support of Indians in World War II. మరి క్రిప్స్ రావడం, క్రిప్స్ కూడా కొన్ని ప్రామిసులు చేశాడు. మళ్ళీ ఈయన చెప్పింది ఏంటి అంటే, ఎస్ మీరు మాకు వరల్డ్ వార్ 2లో సహకరించండి, వార్ అయిపోయినాక ఈ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తాం. ముందున్న సినిమానే. ఏం చెప్పాడు ఈసారి అంటే, డొమినియన్ స్టేటస్ షల్ బి గివెన్ టు ఇండియా and a constituent assembly shall be established to frame future constitution of India. బానే ఉన్నాయి. ఒకటేమో అవుట్డేటెడ్ కాన్సెప్ట్, ఒకటేమో కొత్త కాన్సెప్ట్. ఇది అసలు ఎంత చెత్తది అంటే క్రిప్స్ మిషన్ చేసిన ప్రపోజల్స్. ఒకటేమో అవుట్డేటెడ్ కాన్సెప్ట్, ఇది కొత్తది బాగానే కనిపిస్తుంది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కావాలి మనకి ఫ్యూచర్ కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేసుకోవడానికి. కానీ ఇందులో షార్ట్ కమింగ్ ఏంటంటే, క్రిప్స్ మిషన్ ఏం చెప్పిందంటే, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఎస్టాబ్లిష్ చేస్తాము, కాన్స్టిట్యూషన్ తయారు చేసుకోండి, కానీ అటువంటి కాన్స్టిట్యూషన్ ని మీరు ఫోర్స్ఫుల్ గా బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ కానీ ప్రిన్స్లీ స్టేట్స్ పైన కానీ ఇంపార్ట్ చేయకూడదు. అంటే ఇంకేం లాభము, అందరం యునైటెడ్ ఉంటేనే కదా కాన్స్టిట్యూషన్ అనేది. దాన్ని ఫోర్స్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయకూడదంట. ఇది ఒక పనికిరాని ప్రపోజల్ గా క్రిటిసైజ్ చేయడం జరిగింది మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్. గాంధీ ఏమన్నాడంటే, ఎట్లయితే ఫ్లైట్ ఎక్కొచ్చావో అదే ఫ్లైట్ వెయిట్ చేస్తుంది, అట్లనే ఎక్కేసి వాపస్ వెళ్ళిపోమన్నాడు. ఎస్, అండ్ గాంధీ కంపేర్డ్ దిస్ క్రిప్స్ మిషన్ ప్రపోజల్స్ విత్ పోస్ట్ డేటెడ్ చెక్ గివెన్ ఆన్ క్రాషింగ్ బ్యాంక్. అసలు బ్యాంక్ ఉంటుందో లేదో తెలీదు, నువ్వేమో పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చి ఇస్తున్నావు అని చెప్పి ఆ సంఘటనతోని కంపేర్ చేయడం జరిగింది అనమాట. సో క్రిప్స్ మిషన్ హ్యాస్ ఆల్సో ఫెయిల్డ్. August offer of Linlithgow was also ineffective. So these are the important developments highlighted in Spectrum book. Aftermath, civil disobedience movement. Okay.